హాయ్ ఎవ్రీవన్. మనం ఇప్పుడు ఏపీ 10th క్లాస్లోని డెమోక్రటిక్ పాలిటిక్స్ టెక్స్ట్ బుక్లో ఫస్ట్ లెసన్ పవర్ షేరింగ్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఆల్రెడీ మనం జియోగ్రఫీ కంప్లీట్ చేసేసాం. హిస్టరీలో థర్డ్ లెసన్ రీసెంట్గానే ది మేకింగ్ ఆఫ్ ఏ గ్లోబల్ వరల్డ్ అనేది అయ్యింది. తర్వాత యాక్చువల్గా మనము ది ఏజ్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ చేయాలి. బట్ మెజారిటీ ఆఫ్ ద కమెంట్స్ పవర్ షేరింగ్ చేయమంటున్నారు. ఎందుకంటే రీసెంట్గా ఇంకా మీకు 10th స్టార్ట్ అయ్యి కూడా ఒక 2-3 months అవుతుంది కాబట్టి ఎవ్రీ టెక్స్ట్ బుక్లో ఫస్ట్ లెసన్ అలా చెప్పుకుంటూ సెకండ్ లెసన్ అలా చెప్పుకుంటూ వచ్చుంటారు మీకు స్కూల్స్లో. సో ఎక్కువ మంది పవర్ షేరింగ్ అయిపోయి ఉంటుంది స్కూల్లో. దాన్ని అర్థమయ్యేలా మళ్ళీ చూడడానికి అడుగుతున్నారని నాకు అర్థమైంది. సో నేను ఇంకా ఆలస్యం చేయకుండా హిస్టరీని పక్కన పెట్టి, ఎందుకంటే ఆల్రెడీ 3 lessons అయ్యింది కాబట్టి మీరు ఏదన్నా యూనిట్ టెస్ట్లు ఇలాంటివి ఉంటే వాటికి మీరు ప్రిపేర్ అవ్వగలుగుతారు. సో పవర్ షేరింగ్లో కూడా ఒక 2-3 lessons కానీ మనం ఫినిష్ చేసాం మనకు ప్యారల్గా హిస్టరీని ఇది డెమోక్రటిక్ పాలిటిక్స్ని మనం ప్యారల్గా చూసుకుంటూ రావచ్చు. సో ఆలస్యం చేయకుండా ఏమున్నా నెక్స్ట్ లైవ్స్లో కావచ్చు, షార్ట్స్లో కావచ్చు మాట్లాడుకుందాం. ఇది కంప్లీట్లీ సబ్జెక్టివ్ కంటెంట్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద పాయింట్. పవర్ షేరింగ్ ఫస్ట్ లెసన్. పవర్ షేరింగ్ డెమోక్రటిక్ పాలిటిక్స్లో మళ్ళీ చెప్తున్నా, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వెరీ ఈజీ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద పబ్లిక్ ఎగ్జామినేషన్. దీంట్లోంచి చాలా క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా? సో కేర్ఫుల్గా వినండి, అందరికీ అర్థమవుతుంది. సో పవర్ షేరింగ్ అనగానే ఇక్కడ ఓవర్ వ్యూ ఇచ్చాడు. ఈ ఓవర్ వ్యూ ఏంటంటే సినిమాకి ట్రైలర్ లాంటిది. ఒక మూవీ ఎలాగా మనం ఒక ట్రైలర్ని చూస్తే మనకు ఎంతో కొంత అర్థమవుతుంది. ఓ ఇతను హీరో, ఇతను హీరోయిన్, ఇతను విలను, ఇది స్టోరీ జరగబోతుంది అని. సిమిలర్లీ ఈ ఓవర్ వ్యూ ఏంటంటే ఈ లెసన్లో మనం ఏం తెలుసుకోబోతున్నాము అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ లెసన్లో పవర్ షేరింగ్, పవర్ అనేది ఎలా షేర్ అవుతుంది, అసలు పవర్ అనేది షేర్ చేసుకోవడం మంచిదేనా, కరెక్టా, చెడ్డదా అనేసి తెలుసుకుంటాము. ఇక్కడ అది అర్థం చేసుకోవడానికి మనకు బెల్జియం అనే కంట్రీ యొక్క ఎగ్జాంపుల్ని, శ్రీలంక ఎగ్జాంపుల్ని ఇచ్చారు అండర్స్టాండ్ చేసుకోవడానికి అక్కడ ఏం జరిగింది. నెక్స్ట్ మెజారిటేరియనిజం ఇన్ శ్రీలంక. అసలు మెజారిటేరియనిజం అంటే ఏంటి, శ్రీలంకలో మెజారిటేరియనిజం అంటే ఏంటి, దాని నుంచి వచ్చిన అవుట్కమ్స్ ఏంటి. నెక్స్ట్ అకామిడేషన్ ఇన్ బెల్జియం. బెల్జియంలో అకామిడేషన్ అనేది ఎలా జరిగిందంటే బెల్జియంలో ఎవరెవరు కమ్యూనిటీస్ ఉన్నారు, వాళ్ళ మధ్య ఏం విభేదాలు వచ్చాయి, వాళ్ళు ఎలా దాన్ని సాల్వ్ చేసుకున్నారు, దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి ఇండియన్స్ అనేసి. నెక్స్ట్ వై పవర్ షేరింగ్ ఈజ్ డిజైరబుల్. పవర్ షేరింగ్ ఎందుకు మనకు అంత ఇంపార్టెంట్ అనేసి మనం తెలుసుకుంటాము. నెక్స్ట్ ఖలీల్స్ డైలమా. ముందే ఈ లెసన్లోకి వెళ్ళక ముందే చెప్పేస్తున్నా, ఇది స్కిప్ చేసేద్దాం. అసలు ఈ స్టోరీ ఏ పబ్లిక్ ఎగ్జామ్లో రాదు, ఏ యూనిట్ టెస్ట్లో రాదు, అన్నెసెసరీ స్కిప్ చేస్తున్నా. మళ్ళీ మీరు స్కిప్ చేశారు అని గుర్తు చేయాల్సిన పని లేదు. నెక్స్ట్ ఫార్మ్స్ ఆఫ్ పవర్ షేరింగ్. ఫార్మ్స్ ఆఫ్ పవర్ షేరింగ్ అంటే పవర్ షేరింగ్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఎన్ని ఫార్మ్స్ ఉన్నాయి అనేసి తెలుసుకుంటాము. అంతే, లెసన్ ఫినిష్డ్. వెరీ ఈజీ లెసన్, వెరీ సింపుల్ లెసన్, వెరీ షార్ట్ లెసన్. హిస్టరీలా కాదు, చాలా పేజెస్ ఉండేలాగా తక్కువ పేజెస్. అంటే ఈ బుక్లో ఫర్దర్ లెసన్స్ ఎక్కువ ఉండొచ్చు, ఈ లెసన్ పర్టికులర్లీ స్మాల్ కంటెంట్. ఓకే, ఆలస్యం చేయకుండా మనం ఇప్పుడు పవర్ షేరింగ్లోకి వెళ్దాం. పవర్ షేరింగ్ అంటే పవర్ ఈజ్ షేరింగ్ అమాంగ్ హూమ్ అనేది ఇక్కడ తెలుసుకుంటాం. ఓకే, అది తెలుసుకోక ముందు బెల్జియము, శ్రీలంక. బెల్జియంలో ఏం జరిగింది, శ్రీలంకలో ఏం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బెల్జియం గురించి నేర్చుకుందాం కేర్ఫుల్గానండి. బెల్జియం అనేది ఒక స్మాల్ కంట్రీ అనమాట యూరోప్లో. బెల్జియం అనేది స్మాల్ కంట్రీ. మన ఇండియన్ కంట్రీస్లో, మన ఇండియన్ స్టేట్స్లో హర్యానా స్టేట్ కన్నా చాలా చిన్న సైజు, హర్యానా పాపులేషన్ కంటే చాలా తక్కువ పాపులేషన్ ఉండే కంట్రీ బెల్జియం. బెల్జియము యూరోప్లో ఏ కంట్రీస్తో బార్డర్ పంచుకుంటున్నాయో కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే మ్యాప్ పాయింటింగ్లో బెల్జియం చదువుతున్నాం కాబట్టి బెల్జియం బార్డర్ కంట్రీస్ని కూడా లొకేట్ చేయమని అడిగే ఛాన్సెస్ చాలా హై ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు బెల్జియం, దీని బార్డర్స్ ఫ్రాన్స్, నెదర్లాండ్, జర్మనీ, లగ్జంబర్గ్. క్లారిటీ? బెల్జియం ఈజ్ ఎ స్మాల్ కంట్రీ విచ్ ఈజ్ ఇన్ యూరప్ అండ్ ఇట్ హ్యాస్ బార్డర్స్ విత్ ఫ్రాన్స్, జర్మనీ, లగ్జంబర్గ్ అండ్ నెదర్లాండ్స్. ఓకేనా? నెక్స్ట్ ఇట్ హ్యాస్ ఎ పాపులేషన్ లిటిల్ ఓవర్ 1 crore. 1 crore, నియర్లీ 1 crore ఉంటుందంట, విచ్ ఈస్ లెస్ దెన్ హర్యానాస్ పాపులేషన్. హర్యానాస్ పాపులేషన్ నియర్లీ 2 crores ఉండొచ్చు, హాఫ్ ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ హర్యానా. సో ఇక్కడ ఎథనిక్ కాంపోజిషన్ అనేది ఎలా ఉంటుందంటే బెల్జియంలో చూసుకోండి. టోటల్ కంట్రీని, ఇక్కడ మ్యాప్ ఉంది కదా, ఈ ఫిగర్ని చూడండి. ఇక్కడ టోటల్ కంట్రీ పైన ఎల్లో కలర్తో మార్క్ చేస్తున్నారు కదా, ఈ ఎల్లో కలర్లో ఉండేదాన్ని ఫ్లెమిష్ రీజన్ అంటారు. బెల్జియంలోనే ఫ్లెమిష్ రీజన్. ఇక్కడ మొత్తం డచ్ స్పీకింగ్ పీపుల్. డచ్ అనేది ఒక లాంగ్వేజ్, ఆ లాంగ్వేజ్ని మాట్లాడే వాళ్ళంతా ఆ ఫ్లెమిష్ రీజన్, ఎల్లో షేడెడ్ రీజన్లో ఉంటారు. నెక్స్ట్ అందుకొని కింద రెడ్ షేడెడ్ రీజన్ ఉంది, ఇది వాలోవెన్ రీజన్ అంటారు. ఇక్కడ ఫ్రెంచ్ స్పీకింగ్ పీపుల్ ఉంటారు, అంటే ఫ్రెంచ్ మాట్లాడే పీపుల్ అందరూ ఇక్కడ ఉంటారనమాట. నెక్స్ట్ ఎడ్జ్లో, రైట్ సైడ్ ఎడ్జ్లో
రెడ్ కలర్ విత్ లైన్స్ ఉంది, అదేంటంటే జర్మన్ స్పీకింగ్ పీపుల్ ఉంటారు, జర్మన్ స్పీకింగ్ పీపుల్. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ అక్కడ ఒక డాటెడ్ లైన్ స్మాల్ రౌండ్ ఉంది కదా, అదేంటంటే బ్రుసెల్స్ క్యాపిటల్ రీజన్ అనమాట. ఓకే, ఇది బెల్జియం మ్యాప్. ఏంటి టాప్ ఎల్లో షేడెడ్ రీజన్ ఏంటి టాప్ ఎల్లో షేడెడ్ రీజన్ ఫ్లెమిష్ రీజన్, ఇక్కడ డచ్ స్పీకింగ్ పీపుల్. బాటంలో డౌన్లో రెడ్ షేడెడ్ రీజన్ వాలోయన్ రీజన్, ఇక్కడ ఫ్రెంచ్ స్పీకింగ్ పీపుల్. ఈస్టర్న్ సైడ్ ఎడ్జ్లో రెడ్ కలర్ విత్ లైన్స్ ఉండేది ఏంటంటే జర్మన్ స్పీకింగ్ పీపుల్ అనమాట. ఇక్కడ ఏంటంటే 59% ఫ్లెమిష్ రీజన్లో ఉంటారు. 59% ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ దట్ బెల్జియం కంట్రీ ఎక్కడుంటారు? ఫ్లెమిష్ రీజన్లో ఉంటారు, అంటే ఆ ఎల్లో షేడెడ్ రీజన్లో ఉంటారు. వాళ్ళు ఏ లాంగ్వేజ్ మాట్లాడతారు? డచ్ లాంగ్వేజ్ మాట్లాడతారు. ఇంకా రెడ్ షేడెడ్ రీజన్లో 40% ఆఫ్ ద పీపుల్ ఉంటారు, అంటే వాలోయన్ రీజన్లో 40% ఆఫ్ ద పీపుల్ ఉంటారు. వీళ్ళు ఏ లాంగ్వేజ్ మాట్లాడతారు? ఫ్రెంచ్ మాట్లాడతారు అనమాట. ఓకే, ఫ్రెంచ్ మాట్లాడతారు. ఇంకా రిమైనింగ్ పీపుల్ ఇక్కడ ఎడ్జెస్లో ఉన్నారని చెప్పి జర్మన్ స్పీకింగ్ పీపుల్, వాళ్ళు వెరీ లెస్ ప్రపోర్షన్ అనమాట. ఏంటి ఇప్పుడు 59% ఆఫ్ ద పీపుల్ ఫ్లెమిష్ రీజన్లో డచ్ మాట్లాడుతున్నారు, 40% ఆఫ్ ద పీపుల్ వాలోయన్ రీజన్లో ఫ్రెంచ్ మాట్లాడుతున్నారు, రిమైనింగ్ 1% మాత్రమే జర్మన్ మాట్లాడుతున్నారు, ఆ రీజన్లో స్మాల్ రీజన్లో ఉంటున్నారు. ఇదంతా ఓవరాల్ కంట్రీ గురించి. ఇప్పుడు అక్కడ క్యాపిటల్ సిటీ, ఏదైనా కంట్రీకి ఇంపార్టెంట్ క్యాపిటల్ సిటీనే కదా. సో ఇక్కడ క్యాపిటల్ సిటీ బ్రుసెల్స్లో ఎలా ఉందో సినారియో చూద్దాం. బ్రుసెల్స్లో ఉండే పాపులేషన్లో, ఓన్లీ బ్రుసెల్స్లో ఉండే పాపులేషన్లో 80% ఆఫ్ ద పీపుల్ ఫ్రెంచ్ మాట్లాడుతున్నారు, రిమైనింగ్ 20% డచ్ మాట్లాడుతున్నారు. కంట్రీ మొత్తాన్ని తీసుకోండి, మ్యాక్సిమం డచ్ మాట్లాడుతున్నారు, మినిమం ఫ్రెంచ్ మాట్లాడుతున్నారు, లీస్ట్ జర్మన్, వాళ్ళని పక్కన పెడదాం. క్యాపిటల్కి వచ్చేసరికి 80% ఆఫ్ ద పీపుల్ అంటే మ్యాక్సిమం ఫ్రెంచ్ మాట్లాడుతున్నారు, మినిమం మాత్రమే డచ్ మాట్లాడుతున్నారు. అంటే ఓవరాల్ కంట్రీలో ఒక సినారియో ఉంటే క్యాపిటల్లో మాత్రం ఇంకో సినారియో ఉంది. ఓకే, డన్. ఇక్కడ ఈ డిఫరెంట్ లాంగ్వేజ్ స్పీకింగ్ పీపుల్ మధ్య ఆల్వేస్ టెన్షన్స్ అనేది రైజ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మెయిన్ ఇప్పుడు మైనారిటీ ఆఫ్ ద పీపుల్ ఫ్రెంచే కదా, అంటే జర్మన్ని పక్కన పెడదాం, మైనారిటీ జర్మనే. మ్యాక్సిమం లాంగ్వేజెస్ మాట్లాడుకునే వాళ్ళలో 59% డచ్ ఉన్నారు, 40% ఫ్రెంచ్ ఉన్నారంటే మైనారిటీ ఫ్రెంచే కదా. సో ఈ మైనారిటీ ఫ్రెంచ్ స్పీకింగ్ కమ్యూనిటీ ఆల్వేస్ రిచ్ అండ్ పవర్ఫుల్ కంపేర్డ్ టు డచ్ స్పీకింగ్ పీపుల్ అనమాట. సో వీళ్ళు కొద్ది మంది ఉన్నా కూడా ఈ లాంగ్వేజ్ మాట్లాడేటోళ్ళు రిచ్ పీపుల్. రిచ్ పీపుల్ అంటే ఏంటి? ఇంకా మీకు తెలిసిందే, రిచ్ డబ్బు ఉంటే, డబ్బుకు భాష లేదు, వాళ్ళు డబ్బు ఎవరినైనా ఆడిస్తుంది. అలానే ఇక్కడ వీళ్ళు పవర్ఫుల్ అండ్ రిలేటివ్లీ రిచ్ కాబట్టి వీళ్ళు ఎక్కువగా డచ్ స్పీకింగ్ కమ్యూనిటీని బ్యాక్ చేస్తూ ఉంటారు అనమాట. అండ్ ఎందుకంటే వీళ్ళకి రిచ్నెస్, వీళ్ళకి మనీ ఉంది కాబట్టి ఏదైనా దే కెన్ గెట్ ఎడ్యుకేషన్, దే కెన్ గెట్ జాబ్స్, దే కెన్ క్రియేట్ బిజినెస్, ఎనీథింగ్. సో ఈ డచ్ స్పీకింగ్ పీపుల్ ఉండుకొని ఈ ఎకనామిక్ డెవలప్మెంట్లో కొద్దిగా వెనకబడ్డారు, ఎడ్యుకేషన్లో కానీ ఎకనామిక్ డెవలప్మెంట్లో కానీ. దిస్ లెడ్ టు ద టెన్షన్స్ బిట్వీన్ డచ్ పీపుల్ అండ్ ఫ్రెంచ్ స్పీకింగ్ పీపుల్. ఫ్రెంచ్ పీపుల్ అనకూడదు, ఫ్రెంచ్ పీపుల్ అంటే ఫ్రాన్స్లో ఉండేవాళ్ళు, ఫ్రెంచ్ స్పీకింగ్ పీపుల్ లివింగ్ ఇన్ బెల్జియం. సో డచ్ స్పీకింగ్ పీపుల్ మధ్య, ఫ్రెంచ్ స్పీకింగ్ పీపుల్ మధ్య ఈ కాన్ఫ్లిక్ట్స్, టెన్షన్స్ అనేది ఎందుకు స్టార్ట్ అయిందంటే దే ఆర్ రిచ్, హూ ఫ్రెంచ్ స్పీకింగ్ పీపుల్ రిచ్, డచ్ స్పీకింగ్ పీపుల్కి ఆ టెన్షన్ అనేది పట్టుకునేది. మనం మెజారిటీ ఉన్నప్పటికీ వీఆర్ నాట్ రిచ్, వీఆర్ నాట్ ఎట్ హ్యావ్ ఎనీ కంట్రోల్ ఓవర్ ఎనీథింగ్ ఇన్ దిస్ కంట్రీ అనేసి. సో ఈ టెన్షన్స్ వల్ల ఈ 1950 నుంచి 1960స్లో సో మెనీ చేంజెస్ హ్యావ్ అకర్డ్ ఇన్ బెల్జియం. ఏంది అని తెలుసుకుందాం. ద టెన్షన్స్ బిట్వీన్ ద టూ కమ్యూనిటీస్ మోర్ అక్యూట్ ఇన్ బ్రుసెల్స్ ఆల్సో. అంటే బ్రుసెల్స్లో కూడా ఇలాంటి టెన్షన్సే ఉన్నాయి. ఓకే, బ్రుసెల్స్ ప్రెజెంటెడ్ ఎ స్పెషల్ ప్రాబ్లమ్. ద డచ్ స్పీకింగ్ పీపుల్ కాన్స్టిట్యూటెడ్ ఎ మెజారిటీ ఇన్ ద కంట్రీ బట్ ఎ మైనారిటీ ఇన్ ద క్యాపిటల్. అంటే చూడండి, దేశం మొత్తం డచ్ స్పీకింగ్ పీపుల్ మెజారిటీ ఉంటే క్యాపిటల్ సిటీలో వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. ఎందుకంటే అక్కడ 80% ఆఫ్ ద పీపుల్ ఫ్రెంచ్ స్పీకింగ్ పీపుల్ కాబట్టి మెంటల్గా ఉంది. ఎందుకంటే క్యాపిటల్ సిటీ అనేది పవర్ హౌస్. క్యాపిటల్ సిటీలో ఏమో ఫ్రెంచ్ స్పీకింగ్ పీపుల్ మోర్ ఉన్నారు. ఓవరాల్ కంట్రీలో తీసుకుంటేమో డచ్ స్పీకింగ్ పీపుల్ చాలా తక్కువ మంది ఉన్నారు, ఫ్రెంచ్ స్పీకింగ్ పీపుల్ తక్కువ మంది ఉన్నారు, డచ్ స్పీకింగ్ పీపుల్ ఎక్కువ మంది ఉన్నారు. సో ఈ కన్ఫ్యూజన్, నేను మాట్లాడే నాకే కన్ఫ్యూజన్ ఉంటే ఇంకా అక్కడ అడ్మినిస్ట్రేషన్ చేసే వాళ్ళకి ఇంకెంత కన్ఫ్యూజన్ ఉంటుంది, అదొకటి. నెక్స్ట్ ఈ సిచ్యువేషన్ అలా ఉంది. ఏం జరిగింది, దీనికి సొల్యూషన్ అని ఇంకా నేను చెప్పలా. వాట్ హ్యాపెండ్, వాట్స్ ద ప్రాబ్లం అనేది నేను బెల్జియంలో చెప్పా. సిమిలర్లీ మనం ఇప్పుడు శ్రీలంకలో ఏం జరిగిందో తెలుసుకుందాం. లెట్ us కంపేర్ దిస్ సిచ్యువేషన్ టు ద అనదర్ కంట్రీ, శ్రీలంక. శ్రీలంక ఈజ్ ఐలాండ్ నేషన్ విచ్ ఈస్ సౌత్ ఆఫ్ అవర్ ఇండియా. నెక్స్ట్ ఉండుకొని వెరీ ఫ్యూ కిలోమీటర్స్, జస్ట్ 18 kilometers ఫ్రమ్ ఇండియా.
శ్రీలంక ఉంటుందన్నమాట. ఇది సదరన్ కోస్ట్ ఆఫ్ తమిళనాడు నుంచి 18 కిలోమీటర్స్ ఉంటుంది, ఇది అందరికీ తెలిసిందే. ఇది కూడా సేమ్ హర్యానా లానే, ఇట్ ఈస్ సేమ్ యాజ్ ఇన్ హర్యానా. లైక్ అదర్ నేషన్స్ ఇన్ సౌత్ ఏషియన్ రీజన్, శ్రీలంక హ్యాస్ ఎ డైవర్స్ పాపులేషన్. శ్రీలంకలో కూడా డైవర్స్ పాపులేషన్. డైవర్స్ అంటే ఏంటి? వివిధ రకాల పాపులేషన్. అంటే ఇప్పుడు అమెరికాకి వెళ్ళామంటే ఆల్ క్రిస్టియన్స్, ఇండియాకి వచ్చినామంటే ఆల్ క్రిస్టియన్సా లేదా ఆల్ హిందూసా ఆల్ ముస్లిమ్సా? డైవర్సిఫైడ్ పాపులేషన్ అంటే డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉంటారు. శ్రీలంకన్ కేసు కూడా అలానే. ఇక్కడ ద మేజర్ సోషల్ గ్రూప్స్ ఆర్, ఇక్కడ ఉన్న సోషల్ గ్రూప్స్ ఎవరు అంటే సిన్హాలీ స్పీకర్స్. సిన్హాలీ స్పీకర్స్ 74% ఉన్నారు. టోటల్ 100%లో 74% ఆఫ్ ద పాపులేషన్ సిన్హాలీ లాంగ్వేజ్ మాట్లాడేటోళ్ళు. సిన్హాలీ అంటే లాంగ్వేజ్ అనమాట, శ్రీలంకన్ లాంగ్వేజ్. నెక్స్ట్ 18% తమిళ్ స్పీకర్స్ ఉన్నారు. 18% తమిళ్ స్పీకర్స్, 74% సిన్హాలీస్. నెక్స్ట్ ఈ తమిళ్ నేటివ్స్ ఆఫ్ ద కంట్రీ కాల్డ్ శ్రీలంకన్ తమిళ్స్ అనమాట. అంటే తమిళ్స్లో ఇద్దరు ఉన్నారు, ఇండియన్ తమిళ్స్, శ్రీలంకన్ తమిళ్స్. శ్రీలంకన్ తమిళ్స్ని నేటివ్ తమిళ్స్ అంటారు, వాళ్ళు 13% ఉన్నారు. ఎందుకు తమిళ్స్ని డిఫరెన్షియేట్ చేశామంటే ఇండియన్ తమిళ్స్ని బ్రిటిషర్స్ వర్క్ చేయడానికి, మనము ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, ఇంతకుముందు హిస్టరీలో 3rd లెసన్లో మాట్లాడుకున్నాం, గుర్తుందా? ఇండెంచర్డ్ లేబర్, డిఫరెంట్ కంట్రీస్కి తీసుకెళ్ళిపోయేటోళ్ళు. అలా ఇండియన్ తమిళ్స్ని అక్కడికి తీసుకెళ్ళి సెటిల్ చేయడం వల్ల వాళ్ళు ఇండియన్ తమిళ్స్గా అక్కడే సెటిల్ అయ్యారు. చాలా పాపులేషన్ ఉంది. 13% అంటే తక్కువేం కాదుగా. సో అలాగా. ద రెస్ట్ హూస్ 4/4 కేమ్ ఫ్రమ్ ఇండియా యాజ్ ఎ ప్లాంటేషన్ వర్కర్స్. అదే ప్లాంటేషన్ వర్కర్స్గా ఇండియా నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు అనమాట. కలోనియల్ టైంలో వాళ్ళని ఇండియన్ తమిళ్స్ అంటారు. అక్కడే ఉన్న వాళ్ళని నేటివ్ తమిళ్స్ అంటారు లేదా శ్రీలంకన్ తమిళ్స్ అంటారు. రిమైనింగ్ వాళ్ళు సిన్హాలీస్, వాళ్ళు మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ ఉన్నారు. ఇక్కడ శ్రీలంకన్ తమిళ్స్ని కాన్సన్ట్రేటెడ్ ఆన్ ద నార్త్ అండ్ ఈస్ట్ ఆఫ్ ద కంట్రీ. శ్రీలంకన్ తమిళ్స్ అంతా నార్త్ ఈస్ట్ సైడ్ అంతా ఎక్కువ వాళ్ళు ఉంటారనమాట. నెక్స్ట్ మోస్ట్ ఆఫ్ ద సిన్హాలీ స్పీకింగ్ పీపుల్ ఆర్ బుద్ధిస్టులు. అంటే అక్కడ ఉన్న సిన్హాలీ పాపులేషన్ 74% ఉంటే వాళ్ళంతా బుద్ధిజంని అడాప్ట్ చేసుకున్నారు. బుద్ధిజం అనే రిలీజియన్ని అడాప్ట్ చేసుకున్నారు అనమాట. మోస్ట్ ఆఫ్ ద తమిళ్స్ వర్ హిందూస్ ఆర్ ముస్లిమ్స్. మిగిలిన తమిళ్ స్పీకింగ్ పీపుల్ హిందూస్ అయి ఉండొచ్చు, ముస్లిమ్స్ అయి ఉండొచ్చు అనమాట. దెర్ ఆర్ అబౌట్ 7% క్రిస్టియన్స్ హూ ఆర్ బోత్ తమిళ్స్ అండ్ సిన్హాలీస్. ఇంకా 7% క్రిస్టియన్స్ ఉన్నారంట. వాళ్ళు బోత్ సిన్హాలీస్లో కొంతమంది ఉన్నారు, నెక్స్ట్ తమిళ్స్లో కూడా కొంతమంది ఉన్నారనమాట. ఓకేనా? ఇప్పుడు ఈ సిచ్యువేషన్ చూడండి, ఇక్కడ కూడా డిఫరెంట్ ఆఫ్ కమ్యూనిటీస్ విత్ డిఫరెంట్ లాంగ్వేజెస్. బెల్జియంలో కూడా మే నాట్ బి డిఫరెంట్ కమ్యూనిటీస్ బట్ డిఫరెంట్ లాంగ్వేజ్ స్పీకింగ్ పీపుల్, అండ్ ఇన్ దేర్ వెల్త్ ఆల్సో దెర్ ఈస్ అ డిఫరెన్స్ ఇస్ దేర్ బెల్జియంలో. దానివల్ల వచ్చిన ప్రాబ్లమ్స్, టెన్షన్స్ అనేది వచ్చాయి. దానికి వాళ్ళు ఏం సొల్యూషన్ తీసుకున్నారు అదొకటి ఉంది తెలుసుకోవాల్సింది. శ్రీలంకలో కూడా ఈ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ సిన్హాలీస్, వాళ్ళు బుద్ధిజం అడాప్ట్ చేసుకున్నారు. మైనారిటీ ఆఫ్ ద పీపుల్ తమిళ్ స్పీకింగ్ పీపుల్, నెక్స్ట్ ఉండుకొని అంటే శ్రీలంకన్ తమిళ్స్, నెక్స్ట్ ఉండుకొని ఇండియన్ తమిళ్స్, వీళ్ళు ఉండుకొని ముస్లిమ్స్, నెక్స్ట్ ఉండుకొని హిందూస్. ఓకేనా? దట్స్ ఇట్. ఇప్పుడు దిస్ వుడ్ పుష్ ద కాన్ఫ్లిక్ట్ అమాంగ్ కమ్యూనిటీస్. ఎందుకంటే ఈ కమ్యూనిటీస్ మధ్య కాన్ఫ్లిక్ట్ రావడానికి ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే మీరు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మీరు రూలింగ్లోకి వచ్చినారంటే మీ వాళ్ళనే మీరు చూసుకుంటారు, మైనారిటీని ఎవరు పట్టించుకుంటారు, మా కమ్యూనిటీని ఎవరు పట్టించుకుంటారు అనే క్వశ్చన్ మార్క్, టెన్షన్స్ ఉంటాయిగా. దట్ లెడ్ టు ప్రాబ్లమ్స్ అనమాట. ఓకే, దీనికి ఏం జరిగింది అనేది మనం తెలుసుకుంటే, మెజారిటేరియనిజం ఇన్ శ్రీలంక. మెజారిటేరియనిజం ఇన్ శ్రీలంక అంటే శ్రీలంకలో మెజారిటేరియనిజం అనే పాలసీ అనేది వచ్చింది. అసలు ఫస్ట్ మెజారిటేరియనిజం అంటే ఏందో తెలుసుకుందాం. ఇక్కడ ఉంది చూడండి. ఎందుకంటే మెజారిటేరియనిజం అనేది కీవర్డ్గా 1 మార్క్ అడగచ్చు. అందుకే ఏ బిలీఫ్ దట్ ద మెజారిటీ కమ్యూనిటీ షుడ్ బి ఏబుల్ టు రూల్ ద కంట్రీ విచ్ ఎవర్ వే ఇట్ వాంట్స్. అంటే కంట్రీలో ఎవరైతే మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ ఉంటారో, వాళ్ళు మాత్రమే ఎలాగైనా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కంట్రోల్ చేసుకోవచ్చు కంట్రీని. మైనారిటీ ఆఫ్ ద పీపుల్కి ఆ ఛాన్స్ ఉండదు, ఎందుకంటే ఓటర్స్ కూడా కౌంట్ తక్కువ ఉంటారు కాబట్టి. సో ఈ పాలసీ, ఈ థాట్ ప్రాసెస్ శ్రీలంకలో ఎమర్జ్ అయిందనమాట. దిస్ లెడ్ టు వాట్? ఫస్ట్ ఆఫ్ ఆల్, శ్రీలంక అనేది ఇండిపెండెంట్ కంట్రీ. ఎప్పుడు ఇండిపెండెన్స్ వచ్చింది? 1948లో వచ్చింది. ఇండియాకి ఎప్పుడు ఇండిపెండెన్స్ వచ్చింది? దిస్ మే బి వెరీ ఈజీ క్వశ్చన్, కమెంట్ చేయండి. ద లీడర్స్ ఆఫ్ ద సిన్హాల కమ్యూనిటీ సాట్ టు సెక్యూర్ డామినెన్స్ ఓవర్ గవర్నమెంట్. అంటే వాళ్ళు మెజారిటీ ఉన్నారు కాబట్టి ఆ మెజారిటీని వాడుకొని గవర్నమెంట్ని సెక్యూర్ చేసుకుందాం, పవర్ని తీసుకుందామని సిన్హాల పీపుల్ థింక్ చేశారు. ఆ రిజల్ట్ వల్ల ఏం జరిగింది? దే గాట్ గవర్నమెంట్, దే గాట్ పవర్ బికాస్ దే ఆర్ మెజారిటీ. ఓటింగ్ జరిగినా కూడా, ఎలక్షన్స్ జరిగినా కూడా వాళ్ళే గెలుస్తారు. సో దే నో ఇట్. సో విత్ దిస్ మెజారిటేరియన్ పాలసీ, ఈ మెజారిటేరియన్ థింకింగ్ని అడాప్ట్ చేసుకోవడం వల్ల వీళ్ళు ఏం చేశారు? 1956లో, 1948లో వాళ్ళకి ఇండిపెండెన్స్ వస్తే 1956లో ఒక యాక్ట్ని పాస్ చేశారు. యాక్ట్ని ఏం పాస్ చేశారు? సిన్హాల అనే లాంగ్వేజ్ శ్రీలంకకు అఫీషియల్ లాంగ్వేజ్ అని రికగ్నైజ్ చేయడం. అఫీషియల్ లాంగ్వేజ్ అంటే ఏంటి? ఇప్పుడు ఇండియాలో సో మెనీ లాంగ్వేజెస్ మనం మాట్లాడుకుంటున్నాము, కానీ ఇప్పుడు మనం తెలుగు వాళ్ళం,
కానీ ఇండియాకి అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి అంటే హిందీ అంటారు, నేషనల్ లాంగ్వేజ్ ఏంటంటే హిందీ అంటారు. సో ఈ ఎందుకు అంటున్నారు మనకు నచ్చదుగా, ఎందుకంటే తెలుగు వాళ్ళం తెలుగు ఉండాలి, తమిళ వాళ్ళకి తమిళ్ ఉండాలి. ఆ ఈ ఈ కాంప్లికేషన్స్ అన్నిటినీ కంట్రోల్ చేసేది ఇక్కడ కాన్స్టిట్యూషన్. అక్కడ అప్పుడు అంత స్టేబుల్ కాన్స్టిట్యూషన్ లేదు. ఇప్పుడు సిన్హాల అఫీషియల్ లాంగ్వేజ్గా రికగ్నైజ్ చేయడం వల్ల తమిళ్ ఏమైపోయింది, ఓకేనా, దట్స్ ఇట్. అదొక డైలమా వాళ్ళకి. ఇప్పుడు సిన్హాలను అఫీషియల్ లాంగ్వేజ్గా ఇంప్రూవ్ చేయడం వల్ల, రికగ్నైజ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది, ప్రతి స్కూల్ టెక్స్ట్ బుక్లో సిన్హాల లాంగ్వేజ్లో బుక్స్ ప్రింట్ అవుతాయి. సిన్హాల లాంగ్వేజ్ అనేది ప్రతి ఒక్కరు చదువుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు సిన్హాల రాని తమిళ్ స్పీకింగ్ పీపుల్ ఏమైపోవాలి? సో ఇవన్నీ టెన్షన్స్. ఇవే టెన్షన్స్ అంటే ఏంది టెన్షన్ అంటే ఇవే ప్రాబ్లమ్స్ అన్నీ. ఓకే, ఆల్ దీస్ గవర్నమెంట్ మెజర్స్ కమింగ్ వన్ ఆఫ్టర్ అదర్. నెక్స్ట్ వాళ్ళు ఒకటి లాంగ్వేజ్ని ఐడెంటిఫై చేశారు. నెక్స్ట్ ఉండుకొని సిన్హాలాస్ కోసమే జాబ్స్, సిన్హాలాస్కే ఫస్ట్ జాబ్ ప్రయారిటీ ఇవ్వాలి, గవర్నమెంట్ జాబ్స్ అని ఇంకో పాలసీని తీసుకొచ్చారు. అప్పుడు సిన్హాలాస్కే జాబ్ వెళ్ళిపోతుంది, మిగిలింత ఏదైనా అరాకొర ఉంటే తమిళ్స్కి వస్తుంది. అక్కడ మిగలడానికి ఉందా? వాళ్ళు మేజర్ పాపులేషన్ 74% ఆఫ్ ద పాపులేషన్ సిన్హాలీసే కదా. సో ఇది వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ అనమాట. ఆల్ దీస్ గవర్నమెంట్ మెజర్స్ కమింగ్ వన్ ఆఫ్టర్ అనదర్ గ్రాడ్యువల్ ఇంక్రీజ్ ద ఫీలింగ్ ఆఫ్ ఏలియనేషన్ ఆఫ్ ద శ్రీలంకన్ తమిళ్స్. అంటే ఒక పాలసీ మీద ఇంకో పాలసీ, ఇంకో పాలసీ మీద ఇంకో పాలసీ, మొత్తం సిన్హాలీస్కి ఫేవర్గా ఉండడం వల్ల అక్కడున్న శ్రీలంకన్ తమిళ్స్కి ఏలియనేషన్ ఫీలింగ్ వచ్చింది. అంటే మనం ఇక్కడ వాళ్ళం కాదా, మనకేమీ ఇక్కడ బెనిఫిట్స్ లేవే అనే ఒక సపరేటెడ్ భావం క్రియేట్ అయ్యి అక్కడ నుంచి రెవల్యూషన్, టెన్షన్స్ అనేది క్రియేట్ అయినాయి అనమాట. దే ఫెల్ట్ దట్ ద కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నమెంట్ పాలసీస్ డినైడ్ దమ్ ఈక్వల్ అంటే పొలిటికల్ రైట్స్. అంటే అసలు కాన్స్టిట్యూషన్ కానీ ఈ పొలిటికల్ గవర్నమెంట్ రూల్స్ కానీ ప్రతి ఒక్కటి ఈక్వాలిటీ అనేది ఇవ్వట్లేదు అని వాళ్ళు ఫీల్ అయ్యారు. డిస్క్రిమినేషన్ చూపిస్తున్నారు, అంటే నిష్పక్షపాతంగా ఉన్నారు, అంటే పక్షపాతం చూపిస్తున్నారు అనేసి జాబ్స్లో కావచ్చు, ఎడ్యుకేషన్లో కావచ్చు, ప్రతి దాంట్లో వాళ్ళు ఫీల్ అయ్యారు. సో ఈ శ్రీలంకన్ తమిళ్స్ ఏం చేశారంటే ఒక పార్టీని లాంచ్ చేశారు. LTTE, లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం అనే పార్టీని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు టు ఫైట్ ఫర్ దేర్ రైట్స్. ఇప్పుడు ఏదన్నా గొంతెత్తి మాట్లాడాలంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ మాట్లాడాలంటే ఒక పార్టీ పెట్టుకోవాలి కదా, అందుకని ఒక పార్టీ పెట్టుకున్నారు. సో బట్ దేర్ డిమాండ్ ఫర్ మోర్ అటానమీ టు ప్రొవిన్సెస్ పాపులేటెడ్ బై ద తమిళ్స్ వర్ రిపీటెడ్లీ డినైడ్. అంటే వాళ్ళు ఎంత పార్టీ పెట్టి ఎన్ని ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసినా వాళ్ళు గెలవలేకపోతున్నారు బికాస్ ఆఫ్ మైనారిటీ ఆఫ్ ద పాపులేషన్ అనమాట. తమిళ్ అఫీషియల్ లాంగ్వేజ్గా రికగ్నైజ్ చేయడం వాళ్ళ మెయిన్ మోటో. నెక్స్ట్ రీజనల్ అటానమీ, వాళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ వాళ్ళకు కొద్దిగా రూలింగ్ అటానమీ అనేది ఇవ్వాలని వాళ్ళు ఫైట్ చేశారు. ఇవన్నిటి కోసం పార్టీ పెట్టారు, ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేశారు, బట్ ప్రతిసారి వాళ్ళు ఓడిపోతూనే వచ్చారు. బట్ బై 1980s సెవరల్ పొలిటికల్ ఆర్గనైజేషన్స్ వర్ ఫార్మ్డ్ అండ్ ఇండిపెండెంట్ తమిళ్ ఈలం స్టేట్ ఇన్ నార్త్. అంటే సెవరల్ పొలిటికల్ ఆర్గనైజేషన్స్ ఫామ్ అయ్యి నార్త్లో తమిళ్ ఈలం స్టేట్, శ్రీలంకను తమిళ్ ఈలం అనే స్టేట్గా మేము తమిళ్స్ ఉండడానికి అనేసి మళ్ళీ కొత్త ఐడియాని తీసుకొచ్చారనమాట. ద డిస్ట్రస్ట్ బిట్వీన్ ద టూ కమ్యూనిటీస్ టర్న్డ్ ఇంటూ వైడ్ స్ప్రెడ్ కాన్ఫ్లిక్ట్. అంటే ఈ సిన్హాలీస్కి మధ్య, ఈ తమిళ్స్కి మధ్య ఈ గొడవలు, ఇప్పుడు వీళ్ళు అడిగింది వీళ్ళు చేయరు, వీళ్ళు ఇలా చేస్తే వీళ్ళు రేపు డామినేట్ అవుతారేమో అని వీళ్ళని తొక్కేయడము. సో దిస్ డిస్ట్రస్ట్, ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకపోవడం అనేది ఎంత దూరానికి దారి తీసింది అంటే బిగ్ కాన్ఫ్లిక్ట్స్ వరకు దారి తీసింది. దీనివల్ల దేశం ఎకానమీ పడిపోతుంది. ఎందుకంటే కంటిన్యూస్లీ ఈ టెన్షన్స్ మీదే ఫోకస్ చేస్తూ ఉంటే దేశ అభివృద్ధి కోసం ఎవరు థింక్ చేయగలుగుతారు? దట్స్ ఇట్. సో ఇట్ సూన్ టర్న్డ్ ఇంటూ ఎ సివిల్ వార్. సివిల్ వార్ అంటే ఏంటి? వార్ అంటే ఫస్ట్ ఒక కంట్రీకి ఇంకో కంట్రీకి మధ్య జరిగితే దాన్ని ఎక్స్టర్నల్ వార్ అంటాం. సివిల్ వార్ అంటే ఆ దేశంలోనే ఉన్న స్టేట్స్ మధ్య, ఉన్న పీపుల్ మధ్య వార్ జరిగితే దాన్ని సివిల్ వార్ అంటాం అనమాట. యాజ్ ఎ రిజల్ట్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ద బోత్ కమ్యూనిటీస్ చనిపోయినారు. అంటే అల్లర్లు జరుగుతాయి, గొడవలు జరుగుతాయి, ఆ కమ్యూనిటీ పీపుల్ వీళ్ళని చంపేస్తారు, ఈ కమ్యూనిటీ పీపుల్ వాళ్ళని చంపేస్తారు, అలా జన నష్టం అనేది జరిగిందనమాట. మెనీ ఫ్యామిలీస్ వేర్ ఫోర్స్డ్ టు లీవ్ ద కంట్రీ. మీరు ఛత్రపతి సినిమా చూస్తుంటారు. ఛత్రపతి సినిమాలో అక్కడున్న ఇండియన్స్ని తరిమి కొడతారు, అప్పుడు వాళ్ళు వలస వచ్చేస్తారు ఇండియాకి, గుర్తుందా? అదొక సీన్ కావచ్చు. రీసెంట్గా టూరిస్ట్ ఫ్యామిలీ అని ఒక మూవీ వచ్చింది, ఆ మూవీలో కూడా అంతే. వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళు తమిళోళ్ళు అవ్వచ్చు లేదా సిన్హాలీస్ అవ్వచ్చు, అక్కడున్న టెన్షన్స్ వల్ల చాలా ఫ్యామిలీస్ ఫోర్స్డ్గా మనకి అల్లర్లు వద్దు, గొడవలు వద్దురా బాబు అని వెళ్ళిపోవాల్సిన సిచ్యువేషన్ ఏర్పడిందిగా. సో మూవీస్ నుంచి కూడా మనం కొద్దిగా మ్యాటర్ని గ్రాప్ చేసుకోవచ్చు. అందుకే ఎప్పుడైనా ఒక మూవీ రెఫరెన్స్ వచ్చిందంటే డెఫినెట్లీ నేను చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మూవీస్ ఎక్కువ చూస్తా, మీరు చూడండి కానీ చదవండి. ఓకే, నెక్స్ట్ this is the what happened, but the civil war has caused a terrible setback to the socio-cultural and economic life of the country. It ended in 2009.
అంటిల్ 2009 సిచ్యువేషన్స్ అంతా ఇలానే ఉండేది, ఫుల్ టెన్షన్స్ అంతా. 2009లో ఏం జరిగిందంటే శ్రీలంక అనేది చైనా నుంచి లోన్స్ తీసుకోవడము, యుఎన్ఓ నుంచి సపోర్ట్ తీసుకోవడం, అలా కొద్దిగా సపోర్ట్తో కొద్దిగా స్టేబుల్ అవుతూ వచ్చింది. ఓకే, శ్రీలంకలో ఏం జరిగింది? లాస్ట్కి నష్టమేనా? ఓకే, ఇక్కడ నుంచి మనం ఏం చేయకూడదో తెలుసుకున్నామా, ఎలా ఉండకూడదో తెలుసుకున్నామా? మెజారిటేరియనిజం అనే పాలసీ గుడ్డా బ్యాడా? ఇప్పుడు మీరు చెప్పండి. మెజారిటేరియనిజం ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్? కమెంట్ చేయండి, ఖచ్చితంగా కమెంట్ చేయండి, నేను చెక్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఏం చేయాలో ఏం చేయకూడదో మనకు తెలిసింది. నేనే చెప్తున్నా, ఇలా చేయకూడదు, ఏం చేయకూడదని మనం తెలుసుకున్నాం. సరే, ఎలా ఉండాలి అనేసి అకామిడేషన్ ఇన్ బెల్జియం టాపిక్ నుంచి తెలుసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, అకామిడేషన్ ఇన్ బెల్జియం టాపిక్లో ద బెల్జియం లీడర్స్ టుక్ డిఫరెంట్ పాత్. శ్రీలంక విషయంలో లాగా బెల్జియం పీపుల్ చేయలేదు, వాళ్ళు ఒక డిఫరెంట్ ఇనిషియేటివ్తో వచ్చారు. ఏంటి? దే రికగ్నైజ్డ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ రీజనల్ డిఫరెన్సెస్. ఖచ్చితంగా రీజనల్ డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. అంటే ఆ స్పీకింగ్, వేరే లాంగ్వేజ్ స్పీకింగ్ పీపుల్, ఇంకో లాంగ్వేజ్ స్పీకింగ్ పీపుల్, ఇలా చాలామంది ఉన్నారు. వీళ్ళందరినీ రికగ్నైజ్ చేయాలి. దే ఆర్ ఆల్సో హ్యూమన్స్, దే ఆర్ ఆల్సో సర్టెన్ పాపులేటెడ్. అంటే వాళ్ళు 100 మంది అయినా కూడా పీపులే కదా, వాళ్ళని వదిలేయడానికి, వాళ్ళకి రైట్స్ లేకుండా ఉండడానికి లేదుగా. సో అవన్నిటిని ఐడెంటిఫై చేసి బిట్వీన్ 1970 and 1993 దే అమెండెడ్ దేర్ కాన్స్టిట్యూషన్ 4 times. అంటే జస్ట్ కేవలం 23 సంవత్సరాల్లోనే వాళ్ళు వాళ్ళ కాన్స్టిట్యూషన్ని 4 times అమెండ్ చేసుకున్నారు. అంటే బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ దే ఆర్ అమెండింగ్. అమెండ్ చేయడంలో తప్పు లేదు, కానీ ఫర్ వాట్ పర్పస్ వీఆర్ అమెండింగ్? ఓకే, అమెండ్మెంట్ అనే టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎన్నిసార్లు అమెండ్ అయింది? ఎన్నిసార్లు అమెండ్ అయింది టిల్ నౌ ఆఫ్టర్ ఇండిపెండెన్స్? తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి, తెలియని వాళ్ళు తెలుసుకొని కమెంట్ చేయండి. అట్లీస్ట్ నేను అడిగిన దానికన్నా మీరు సెర్చ్ చేశారనుకో గుర్తుండిపోద్ది. దెన్ ఓకే, ఇలా 4 times అమెండ్ అయిందనమాట. ద అరేంజ్మెంట్ దే వర్క్డ్ అవుట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఎనీ అదర్ కంట్రీ. అప్పటి వరకు ఏ కంట్రీ తీసుకొని వైవిధ్యమైన డిఫరెంట్ పాత్ని అది అడాప్ట్ చేసుకునింది. ఏంటంటే ఫస్ట్ పాయింట్ వాళ్ళు అడాప్ట్ చేసుకున్న పాయింట్ ఏంటంటే, ఇప్పుడు 4 times అమెండ్మెంట్ అయింది కదా. 4 times ఏంటి? ఫస్ట్ టైం కాన్స్టిట్యూషన్ ప్రిస్క్రైబ్స్ ద నెంబర్ ఆఫ్ డచ్ అండ్ ఫ్రెంచ్ స్పీకింగ్ మినిస్ట్రీస్ షెల్ బి ఈక్వల్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో డచ్ స్పీకింగ్ పీపుల్ ఎక్కువ, ఫ్రెంచ్ స్పీకింగ్ పీపుల్ తక్కువ, ఇంకా జర్మన్ స్పీకింగ్ పీపుల్ వాళ్ళు ఆటలో వంకాయ అన్నట్టు తీసిపడేస్తారు. కానీ మినిస్ట్రీస్ కిందకు వచ్చేసరికి అందరికీ ఈక్వల్ రిప్రజెంటేషన్. డచ్ స్పీకింగ్ పీపుల్ నుంచి ఎంతమంది? 10 మంది మినిస్టర్లు అనుకో, ఫ్రెంచ్ స్పీకింగ్ పీపుల్ నుంచి కూడా 10 మంది మినిస్టర్లు ఉండాలి అనే ఈక్వల్ రిప్రజెంటేషన్ చేయడం వల్ల ఏంటి లాభము? ఓటింగ్ జరిగిన, ఒకవేళ పార్లమెంట్లో ఓటింగ్ జరిగింది అనుకో, దే హ్యావ్ ఈక్వల్ రైట్స్ టు ఓట్. వాళ్ళు 10 మంది, వీళ్ళు 10 మంది, ఎవరు మెజారిటీ వస్తారో చూసుకుందాం అన్నట్టు ఉంటుందా? అదొకటి. నెక్స్ట్ ఉండుకొని, సమ్ స్పెషల్ లాస్ రిక్వైర్ ద సపోర్ట్ ఆఫ్ మెజారిటీ ఆఫ్ మెంబర్స్ ఫ్రమ్ ఈచ్ లింగ్విస్టిక్ గ్రూప్. నో సింగిల్ కమ్యూనిటీ కెన్ మేక్ డెసిషన్ యూనిలేటరల్. అంటే ఏ సింగిల్ కమ్యూనిటీ ఏ డెసిషన్ యూనిలేటరల్గా తీసుకోదు. ఖచ్చితంగా అన్ని లాంగ్వేజ్ స్పీకింగ్ కమ్యూనిటీస్ కలిసి డిస్కస్ చేసుకునే డెసిషన్ తీసుకుంటాయి. బికాస్ దే ఆర్ రిప్రజెంటెడ్ ఈక్వలీ ఇన్ సెంట్రల్ లెవెల్. ఓకేనా? ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి? మెనీ పవర్స్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ బీన్ గివెన్ టు ద స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ద 2 regions ఆఫ్ ద కంట్రీ. ద స్టేట్ గవర్నమెంట్ ఆర్ నాట్ సపోర్టెడ్ టు ద సెంట్రల్ గవర్నమెంట్. అంటే ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్లో ఉండే మోస్ట్ ఆఫ్ ది పవర్స్ స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చేసినాయి. అంటే పవర్ అనేది షేర్ చేసుకునే పవర్ షేరింగ్. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో ఉండే పవర్స్ అటానమీ చూపించకుండా ఉండే స్టేట్స్ మీద స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చేసిన, మీ పని మీరు చేసుకోండి, మీ వర్క్ మీరు చేసుకోండి. అంతేగాని వీఆర్ నాట్ కంట్రోలింగ్ యూ, బట్ వీ హ్యావ్ ఏ ఐ ఆన్ యూ. మేము మిమ్మల్ని చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ కేసు తీసుకోండి. సెంట్రల్ గవర్నమెంట్లో నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టరు, మన ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టరు. చంద్రబాబు నాయుడు ఏం చేయాలన్న ప్రతిదీ నరేంద్ర మోడీతో డిస్కస్ చేసి చేస్తాడని మీరు అనుకుంటున్నారా? నో, వీ హ్యావ్ దట్ అటానమీ. స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ దట్ అటానమీ, బట్ సెంట్రల్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకోదనుకుంటున్నారా? ఇప్పుడు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయి, అక్కడ ఎప్పుడైతే స్టేట్ గవర్నమెంట్ ఫెయిల్ అవుతుందో సెంట్రల్ గవర్నమెంట్ టేకప్ చేస్తుంది, తెలుసా? అది. సో ఆ బ్యాలెన్స్ చేయడమే బ్యూటీ ఆఫ్ పవర్ షేరింగ్. పవర్ని షేర్ చేసుకొని ఒకరినొకరు చెక్ చేసుకొని ఒకరినొకరు బ్యాలెన్స్ చేసుకుంటారు అనమాట. ఇక్కడ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్లోకి ట్రాన్స్ఫర్ అయింది, బట్ స్టేట్ గవర్నమెంట్ ఈజ్ నాట్ సబార్డినేట్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తే అదే చేయాలని అయితే రూల్ ఏం లేదు. ఓకే, థర్డ్ పాయింట్, బ్రుసెల్స్కి సపరేట్ గవర్నమెంట్ ఇచ్చింది. ఎందుకంటే సపరేట్ గవర్నమెంట్ ఎందుకు పెట్టారంటే బ్రుసెల్స్ క్యాపిటల్లో డిఫరెంట్ కేసు.
80% ఫ్రెంచ్ స్పీకింగ్, 20% డచ్ స్పీకింగ్. సెంటర్తో పోల్చుకుంటే డిఫరెంటా? సో బోత్ ద కమ్యూనిటీస్కి ఈక్వల్ రిప్రజెంటేషన్ ఇచ్చి అక్కడ సపరేట్ గవర్నమెంట్ అని పెట్టారు. ఫ్రెంచ్ స్పీకింగ్ పీపుల్ యాక్సెప్టెడ్ ఈక్వల్ రిప్రజెంటేషన్. ఎందుకు అక్కడ మేము మెజారిటీ ఉన్నాం, మేము ఎందుకు ఈక్వల్ ఒప్పుకోవాలని ఏం లే, ఎందుకంటే సెంటర్లో వాళ్ళు తక్కువ ఉన్నారుగా, అక్కడ ఈక్వల్ రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఇక్కడ కూడా ఈక్వల్ రిప్రజెంటేషన్ ఇవ్వాలిగా. అలా బ్యాలెన్స్ చేశారనమాట. ఎలా ఉంది ఐడియా? ఇప్పుడు ఓవరాల్ సెంట్రల్ లెవెల్లో డచ్ స్పీకింగ్ పీపుల్ మాకు ఈక్వల్ రిప్రజెంటేషన్ ఏమొద్దు, మేము ఫుల్ ఉన్నాము అనొచ్చు. కానీ క్యాపిటల్ సిటీకి వచ్చేసరికి వాళ్ళు మైనారిటీ. అక్కడ అప్పుడు కానీ ఫ్రెంచ్ స్పీకింగ్ పీపుల్ మేము ఈక్వల్ రిప్రజెంటేషన్ ఒప్పుకోము, మేము ఇక్కడ మెజారిటీ ఉన్నాము అండ్ క్యాపిటల్ సిటీయే పవర్ హౌస్, మేమేమున్నా ఇక్కడ నుంచి చూసుకుంటాం అంటే అవుతుందా? ఇద్దరికి అవసరం ఉందా? అవసరాన్ని క్యాచ్ చేసినారు ఆ ఫ్రేమర్స్. ఎవరో ఫ్రేమ్ చేసిన వాళ్ళు బ్యూటిఫుల్గా కదా, సూపర్ కదా, పట్టినారు, నరాన్ని పట్టినారు అట్లా. నెక్స్ట్ 4th పాయింట్, అపార్ట్ ఫ్రమ్ ద సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ దెర్ ఈస్ అ థర్డ్ కైండ్ ఆఫ్ గవర్నమెంట్, దట్ ఈస్ కమ్యూనిటీ గవర్నమెంట్. అంటే స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కాకుండా కమ్యూనిటీ గవర్నమెంట్ అనేది క్రియేట్ చేసినారు. ఈచ్ కమ్యూనిటీ, డచ్ స్పీకింగ్ కమ్యూనిటీకి ఒక గవర్నమెంట్ ఉంటుంది, ఫ్రెంచ్ స్పీకింగ్ పీపుల్కి ఒక కమ్యూనిటీ గవర్నమెంట్ ఉంటుంది. వీళ్ళు ఏంటంటే ఆ లాంగ్వేజ్ మీద ఫోకస్ చేస్తారు, వాళ్ళ కల్చర్ మీద ఫోకస్ చేస్తారు. ఆ కల్చరల్ రైట్స్ కానీ లాంగ్వేజ్ రైట్స్ కానీ ఏమన్నా వైలేట్ అవుతుంటే దాని గురించి వాళ్ళు ఫైట్ చేస్తారు, దాన్ని ఫ్రేమ్ చేసి దాన్ని మెయింటైన్ చేస్తారు అనమాట. దిస్ గవర్నమెంట్ హ్యాస్ ద పవర్ రిగార్డింగ్ కల్చరల్, ఎడ్యుకేషనల్, లాంగ్వేజ్ రిలేటెడ్ ఇష్యూస్. ఓకేనా? ఇప్పుడు యూ మైట్ ఫైండ్ ద బెల్జియం మోడల్ వెరీ కాంప్లికేటెడ్. అంటే ఈ బెల్జియం మోడల్ చాలా కాంప్లికేటెడ్గా ఉంది. ఫస్ట్లో ఏందబ్బా సెంటర్ మొత్తం డచ్ స్పీకింగ్ పీపుల్ మెజారిటీ ఉంటే ఫ్రెంచ్ స్పీకింగ్ పీపుల్ తక్కువ ఉన్నారు, క్యాపిటల్ సిటీకి వచ్చేసరికి ఫ్రెంచ్ స్పీకింగ్ పీపుల్ ఎక్కువ ఉంటే డచ్ స్పీకింగ్ పీపుల్ తక్కువ ఉన్నారు, వీళ్ళని ఎలా మేనేజ్ చేయాలనే ఐడియాలజీ నుంచి ఈ పవర్ అనేది షేర్ చేసుకోవడం వల్ల అందరూ చల్లబడ్డారు, టెన్షన్స్ అనేది తగ్గిపోయినాయి. నౌ బెల్జియం ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ కంట్రీ. ఓకే, దే హెల్ప్ టు అవాయిడ్ సివిల్ స్ట్రిఫ్. వీళ్ళు ఇలా చేసుకోవడం వల్ల సివిల్ వార్ని ఎండ్ చేసుకున్నారు, వాళ్ళ మధ్య ఉన్న టెన్షన్స్ని ఎండ్ చేసుకున్నారు. ఎవ్రీవన్ మింగిల్డ్ లైక్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. యూరోప్ కేమ్ టుగెదర్ టు ఫార్మ్ ద యూరోపియన్ యూనియన్. బ్రుసెల్స్ చూసెక్స్ అంటే యూరోపియన్ యూనియన్ అనేసి ఉన్నది. యూరోపియన్ యూనియన్, యూరోప్లో ఉండే చాలా వరకు కంట్రీస్ ఒక యూనియన్లా ఫామ్ అయ్యాయి. వాళ్ళు ఆ యూరోపియన్ యూనియన్ హెడ్ క్వార్టర్స్ని బ్రుసెల్స్లో పెట్టారంటే ఎంత ఇన్స్పైరింగ్ అయి ఉంటే బెల్జియం బ్రుసెల్స్ మోడల్ నుంచి. దట్స్ వై వాళ్ళు బ్రుసెల్స్లో పెట్టారు. ఇక్కడ చూడండి, యూరోపియన్ యూనియన్ హెడ్ క్వార్టర్స్ అట్ బ్రుసెల్స్. ఈ ఒక్క చిన్న పాయింట్ ఇంత పెద్ద డిస్కషన్లో మనం మర్చిపోకూడదు. అది ఖచ్చితంగా 1 మార్క్లో కానీ బిట్స్లో కానీ అడగచ్చు, చూసుకోండి. ఓకే, వాట్ డూ వీ లెర్న్ ఫ్రమ్ దీస్ 2 కేసెస్, బెల్జియం అండ్ శ్రీలంక? బోత్ ఆర్ డెమోక్రసీస్. డెమోక్రసీ అంటే ఏంది? ప్రజాస్వామ్యం. అంటే ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకోబడిన గవర్నమెంట్. ఈజ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్ అంటేనే డెమోక్రసీ. రెండిట్లలో డెమోక్రసీ ఉంది, బట్ దే డెల్ట్ విత్ ద క్వశ్చన్ ఆఫ్ పవర్ షేరింగ్ డిఫరెంట్లీ. వాళ్ళు పవర్ షేరింగ్ని ఒకలా షేర్ చేసుకున్నారు, ఇంకొకలా పవర్ షేరింగ్ని షేర్ చేసుకున్నారు. సో దానివల్ల ఇద్దరి మధ్య డెవలప్మెంట్ అనేది చూసారా, శ్రీలంక 2009 వరకు సఫర్ అవుతానే ఉంది, కానీ బెల్జియం మాత్రం అన్ని టెన్షన్స్ని క్లియర్ చేసుకొని పవర్ షేరింగ్ వల్ల ఎంతో డెవలప్డ్ స్టేట్కి వెళ్ళి వన్ ఆఫ్ ద లీడింగ్ ఎకానమీగా ఇప్పుడు వరల్డ్ ఎకానమీలో ఉంది. దట్స్ ఇట్. సో టర్న్ ద పేజ్. ఇప్పుడు వై పవర్ షేరింగ్ ఈజ్ డిజైరబుల్. పవర్ షేరింగ్ ఎందుకు మనకు అంత ఇంపార్టెంట్ అంటే, ఒకటి ప్రుడెన్షియల్ రీజన్, ఇంకోటి మోరల్ రీజన్. ప్రుడెన్షియల్ రీజన్, ఫస్ట్ ప్రుడెన్షియల్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వై పవర్ షేరింగ్ ఈజ్ ప్రుడెన్షియల్ రీజన్, పవర్ షేరింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, it has a prudential reason, and why power sharing is important, it has a moral reason. Prudential అంటే మీనింగ్ చెప్తున్నా, కొత్త వర్డ్ కదా. prudential reason అంటే వెరీ ఇంపార్టెంట్, అది ఉండక తప్పదు అనే రీజన్. ఏంటి? పవర్ షేరింగ్ వల్ల ఏం జరుగుతుంది? సివిల్ వార్ అనేది రాకుండా ఉంటుంది. పవర్ ఈజ్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్ అమంగ్ ఆల్ ద కమ్యూనిటీస్. ఆల్ కమ్యూనిటీస్ ప్రశాంతంగా కూల్గా ఈక్వాలిటీని మెయింటైన్ చేసుకుంటుంటాయి వితౌట్ ఎనీ టెన్షన్స్ అనమాట. సో దెర్ ఈజ్ it helps to reduce the possibility of conflicts between communities in the country. Next, it often leads to reduction in violence. Okay na? And political instability also. Political instability కూడా తగ్గిస్తుంది. ఎందుకంటే ఆల్ పొలిటికల్ గవర్నమెంట్స్కి ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ రూలింగ్లో ఉంది, అలానే కాంగ్రెస్కి అసలు ఏం పవర్ లేకుండా అసలు మీరు నోరు కూడా తెరవకూడదు లోక్సభలో అంటే అది పవర్ షేరింగ్ అవుతుందా? అపోజిషన్ పార్టీకి కూడా కొన్ని పవర్స్ ఉంటాయి, రూలింగ్ పార్టీకి కూడా కొన్ని పవర్స్ ఉంటాయి. మీకు తెలుసా, నీతి ఆయోగ్ కావచ్చు, సో మెనీ సెంట్రల్ గవర్నమెంట్ బాడీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని ఎన్నుకోవాలన్నా కూడా అక్కడ అపోజిషన్ పార్టీలో అపోజిషన్ లీడర్కి కూడా
ఒక ముఖ్యమైన పాత్ర ఉంటుంది తెలుసా. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ పవర్ షేరింగ్. అప్పుడు అపోజిషన్ పార్టీ కూడా, లీడర్ కూడా, ఇఫ్ ఐఎమ్ నాట్ ద రూలర్ నో, ఇప్పుడు నేనేం రూల్ చేయట్లా, ఇప్పుడు ఐఎమ్ నాట్ ద అడ్మినిస్ట్రేటర్, బట్ స్టిల్ ఐ హ్యావ్ అన్ ఇంపార్టెంట్ ప్లేస్ ఇన్ డెమోక్రసీ అని ఫీల్ అవుతాడు. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ పవర్ షేరింగ్ అనమాట. నెక్స్ట్, it imposes the will of majority community over others may look an attractive option in the short run, but in the long run it undermines the unity of nation. అంటే పవర్ షేరింగ్ ఇప్పుడు ప్రెసెంట్ ఎవరైతే రూలింగ్లో ఉంటారో వాళ్ళకి ఒక జస్ట్ ఫీలింగ్ ఉంటుంది వీఆర్ మెజారిటీ అని, బట్ లాంగ్ రన్ షార్ట్ రన్ ఆలోచిస్తే, షార్ట్ రన్లో అయితే ఇలా ఉంటుంది, లాంగ్ రన్లో ఆలోచిస్తే యూనిటీ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు అనమాట. నెక్స్ట్, tyranny of the majority is not just oppressive for the minority. అంటే ఈ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆధిపత్యం అనేది ఎలా ఉంటుందంటే మైనారిటీ ఆఫ్ ద పీపుల్ని తొక్కేసే విధంగా ఉంటుంది. ఇట్ ఆఫెన్స్ యూన్స్ ద మెజారిటీ. ఆ మెజారిటీ పీపుల్ ఎలా చేస్తారు, వీళ్ళని తొక్కేసి లాస్ట్కి వీళ్ళు కూడా నాశనం అయిపోతారు. ఇలాంటి ప్రాబ్లం నుంచి అవాయిడ్ చేయొచ్చా విత్ పవర్ షేరింగ్? ఈ ప్రాబ్లం జరగకుండా ఆపచ్చా విత్ పవర్ షేరింగ్? దట్ ఈస్ ప్రొడెన్షియల్ రీజన్. మోరల్ రీజన్ ఏంటి? ఇట్ ఈస్ పవర్ షేరింగ్ ఈజ్ గుడ్ ఫర్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యానికి పవర్ షేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సెంట్రల్ గవర్నమెంట్గా, స్టేట్ గవర్నమెంట్గా, ఇంకా లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్లకి ఇలా పవర్ని షేర్ చేసుకొని ఎవరికి వాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు మన ఊర్లో ఉండే ప్రాబ్లం మనకు తెలుసు, నారా చంద్రబాబు నాయుడుకి తెలుసా? తెలీదు. అందుకే కదా చంద్రబాబు నాయుడు లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, పంచాయతీ లెవెల్లో కూడా గవర్నమెంట్ని మెయింటైన్ చేస్తున్నాడు. ఎందుకు? ఇక్కడ ఉండే సర్పంచ్ ఈ ఊర్లో ఉంటాడు కాబట్టి ఇక్కడ ప్రాబ్లమ్స్ ఈయనకు తెలుసు. డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు వచ్చి ఇక్కడ తెలుసుకొని చేసేంత టైం ఉండదు. అప్పుడు సర్పంచ్కి చెప్పేస్తే సర్పంచ్ చూసుకుంటాడా? సో దిస్ ఈస్ కాల్డ్ పవర్ ఈజ్ షేరింగ్. అండర్స్టాండ్? దట్ ఈస్ థింగ్. ఓకే, అంటే ఫస్ట్ ప్రొడెన్షియల్ రీజన్ ఎలా ఉంది? వెరీ ఇంపార్టెంట్ అనే టైప్లో ఉంది. నెక్స్ట్, మోరల్ రీజన్ ఎలా ఉంది? ఇది హ్యుమానిటీకి ఇంపార్టెంట్, ఇది ఎథికల్ వాల్యూ కోసం అని ఉందా? సో లెటస్ call as the first set of prudential and second moral, while prudential reason stresses power sharing will bring out better outcomes. అంటే prudential reason మనం మెయింటైన్ చేసే పవర్ షేరింగ్ వల్ల మనకు ఇంకా దేశ అభివృద్ధి బెటర్ అవుట్కమ్ వస్తుందనే ఫీలింగ్లో ఉంది. వైల్ మోరల్ రీజన్ ఎంఫసైజ్ వెరీ యాక్ట్ ఆఫ్ పవర్ షేరింగ్ ఈజ్ వాల్యుబుల్. సెకండ్ రీజన్ ఎలా ఉంది? హౌ ఇట్ ఈస్ యూజ్ఫుల్ ఫర్ హ్యూమన్స్, హౌ ఇట్ ఈస్ యూజ్ఫుల్ ఫర్ ద పీపుల్ అని ఎలా ఉందా? దట్స్ ఇట్. పేజ్ టర్న్ చేయండి. ఖలీజ్ డైలమాని కంప్లీట్గా స్ప్లిట్ చేయండి. మీరు అసలు చదవక్కర్లేదు, ఒక్కసారి కూడా ఒక్క రీడింగ్ కూడా ఇయ్యక్కర్లేదు. ఫార్మ్స్ ఆఫ్ పవర్ షేరింగ్ అంటే పవర్ షేరింగ్ ఎన్ని రకాలు? ఫస్ట్ ఆఫ్ ఆల్, ద ఐడియా ఆఫ్ పవర్ షేరింగ్ ఎమర్జ్డ్ ఇన్ అపోజిషన్ టు ద నోటీసెస్ ఆఫ్ అన్డివైడెడ్ పొలిటికల్ పార్టీస్. అంటే ఈ ఐడియా ఆఫ్ పవర్ షేరింగ్ ఎలా ఉంటుందంటే దేన్ని అపోజ్ చేస్తాం? అన్డివైడెడ్ పొలిటికల్ పవర్. అంటే ఈ డివైడే కాకుండా కాన్సన్ట్రేటెడ్గా ఉండే పొలిటికల్ పవర్కి ఆపోజిట్గా బిహేవ్ చేస్తుంది అనమాట పవర్ షేరింగ్. మాటలోనే ఉంది, ఆ పదంలోనే ఉంది పవర్ షేరింగ్. ఓకే, షేరింగ్ ఈజ్ బెటర్ కదా. ఏమన్నా తింటే షేర్ చేసుకొని తింటాంగా, ఉత్తగా తిన్నామంటే ఎలా ఉంటుంది? చూసేటోళ్ళు అందరి ముందు ఆక్వర్డ్గా. అలానే ఒక పవర్ మొత్తం ఒకళ్ళలోనే కాన్సన్ట్రేట్ అయ్యిందంటే వాడు ఒక మొనార్క్లా బిహేవ్ చేస్తాడు. మొనార్కీ, నేనే కింగుని, నాదే పవర్ మొత్తం, నన్ను ఎవడు అడిగే నాదుడే లేదు అన్నప్పుడు మిస్టేక్స్ జరిగే ఛాన్సెస్ కూడా ఉంది. ఎంత మంచి రూలర్ వచ్చినా ఈగో స్టార్ట్ అవ్వచ్చు, ఆ పొగరు స్టార్ట్ అవ్వచ్చు బికాస్ ఆఫ్ పవర్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ పవర్. అందుకే పవర్ షేరింగ్ ఉండడం బెటర్. ఇలా ఉండకుండా ఈక్వాలిటీ, ప్రతి ఒక్కడు ఇంకొకటికి భయపడాలా. ఐ హ్యావ్ దిస్ లిమిటెడ్ పవర్, హీ హ్యాస్ అనదర్ లిమిటెడ్ ఆఫ్ పవర్. సో ఇఫ్ ఐ కమిటెడ్ రాంగ్, హీ మే టేక్ యాక్షన్ ఆన్ మీ. అర్థమైందా? లైక్ దట్. ఓకే, నెక్స్ట్, but these notions have changed the emergence of democracy. One basic principle of democracy is the people are the sources of political power. అసలు డెమోక్రసీలో మేజర్ థాట్ ఏంది? పీపులే మేజర్ పొలిటికల్ పవర్. ఒక పొలిటికల్ పార్టీని ఎన్నుకోవాల్సింది పీపులే. ఓకే, ఇన్ డెమోక్రసీ పీపుల్ రూల్ దెమ్సెల్స్ త్రూ ఇన్స్టిట్యూషన్స్. అంటే ఈ డెమోక్రసీలో మనల్ని మనమే పాలించుకుంటున్నాం. ఎలాగా? మనమే ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేసాం. మనకేమన్నా ప్రాబ్లం వచ్చిందా? పోలీస్ స్టేషన్. ఆ పోలీస్ స్టేషన్లో ఆ పోలీసుల్ని ఎవరు అపాయింట్ చేస్తారు? గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ లీడర్స్ని ఎవరు అపాయింట్ చేస్తారు? మనమే ఎన్నుకుంటాం. అర్థమవుతుందా? సో మనల్ని పాలించుకోవడానికే మనం రూలర్స్ని, పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ని క్రియేట్ చేసుకున్నాం అనమాట. అంటే మనకు ప్రాబ్లం వస్తే పోలీస్ స్టేషను, నెక్స్ట్ అగ్రికల్చర్ పరంగా ప్రాబ్లం వస్తే అగ్రికల్చరల్ మినిస్ట్రీ, నెక్స్ట్ ఉండుకొని ఇంకోటి రేషన్ షాప్స్ కావచ్చు, ఎవ్రీథింగ్. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇప్పుడు మీ సేవా కేంద్రాస్, సచివాలయమ్స్, ప్రతిదీ ఎవ్రీ గవర్నమెంట్ బాడీ ఈజ్ క్రియేటెడ్ టు సర్వ్ ఫర్ అస్. మన కోసం సర్వ్ చేయడానికి వాళ్ళు ఉన్నారు. అండ్ వాళ్ళని ఎన్నుకునేది కూడా ఇండైరెక్ట్గా మనమే, డైరెక్ట్గా పొలిటికల్ పార్టీస్ని మనం ఎన్నుకున్నాం. దట్స్ ఇట్. ఓకే, ఇప్పుడు ఇన్ మోడర్న్ డెమోక్రసీస్ పవర్ షేరింగ్ కెన్ బి
డిఫరెంట్ ఫార్మ్స్. ఈ మోడర్న్ డెమోక్రసీలో పవర్ షేరింగ్ అనేది ఎలా ఉంది? ఫస్ట్ వన్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే ఒకసారి నేను ఈ లెసన్స్ అన్నీ అయిపోయినాక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేసేటప్పుడు మీరే చూస్తారు ఈ ఒక్క లెసన్లోంచి ఎన్ని చెప్తాను. ఏం లేదు, ఫార్మ్స్ ఆఫ్ పవర్ షేరింగ్ ఈ టాపిక్ డైరెక్ట్ అటాక్. ఎక్స్ప్లెయిన్ ఫార్మ్స్ ఆఫ్ పవర్ షేరింగ్, ఫిక్స్. నెక్స్ట్ ఇది కాకుండా వై పవర్ షేరింగ్ ఈజ్ ఎసెన్షియల్, అదే కదా ఇందాక మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ డిజైరబుల్. డైరెక్ట్ ఈ రెండులో ఒకటి ఫిక్స్. ఈ రోజు చెప్పేస్తున్నాం పబ్లిక్ ఎగ్జామ్లో ఈ రెండిట్లో ఒకటి ఫిక్స్. ఫిక్స్ 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 పవర్ షేరింగ్లో ఇది చాలా ఫిక్స్. నేను ఎందుకు ఆగి మరీ ఈ టాపిక్ చెప్పకుండా ఆగి మరీ చెప్తున్నానంటే పాయింట్స్ స్టార్ట్ చేస్తున్నా. ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? 4 పాయింట్స్ ఉన్నాయి. 4 పాయింట్స్ బాగా అర్థం చేసుకోండి. 8 మార్క్స్ 7 మార్క్స్ ఎంత వస్తుంది? బిగ్ క్వశ్చనే, రాసేయచ్చు. ఓకే, ఫస్ట్ వన్, పవర్ ఈజ్ షేర్డ్ అమాంగ్ డిఫరెంట్ ఆర్గన్స్ ఆఫ్ ద కంట్రీ, ఆర్గన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ సచ్ యాజ్ లెజిస్లేటర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. ఓకే, దీనికి హెడ్డింగ్ ఎలా పెట్టాలి? హెడ్డింగ్స్ పెట్టి రాయండి. ఫస్ట్ వన్ హారిజంటల్ పవర్ షేరింగ్, సెకండ్ వన్ వర్టికల్ పవర్ షేరింగ్, థర్డ్ పాయింట్ ఫోర్త్ పాయింట్కి సపరేట్ చెప్తా. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ హారిజంటల్ పవర్ షేరింగ్ అని చెప్పి దీన్ని రాయండి. పవర్ ఈజ్ షేర్డ్ అమాంగ్ డిఫరెంట్ ఆర్గన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ అంటే హారిజంటల్ పవర్ షేరింగ్ అంటే హారిజాంటల్గా పవర్ అనేది షేర్ అయి ఉంటుంది. అంటే ఇక్కడ లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అందరూ హారిజాంటల్గా ఉన్నారు. అంటే ఒకటే గవర్నమెంట్లో ఉన్నారు కానీ పవర్ని షేర్ చేసుకున్నారు. సెంట్రల్ గవర్నమెంట్లో లెజిస్లేచర్ ఉంది, ఎగ్జిక్యూటివ్ ఉంది, జ్యుడిషియరీ ఉంది. అంటే లెజిస్లేటర్ అంటే ఏంది? లోక్సభ, రాజ్యసభ. ఎగ్జిక్యూటివ్ అంటే ఏంది? క్యాబినెట్ మినిస్టర్లు. జ్యుడిషియరీ అంటే ఏంది? సుప్రీంకోర్టు. ఈ సుప్రీంకోర్టు ఏం చేస్తుంది? ఈ లెజిస్లేచర్లో ఉండే మినిస్టర్స్ కావచ్చు, ఎమ్మెల్యేస్ కావచ్చు, ఎంపీస్ కావచ్చు, ఈ ఎగ్జిక్యూటివ్లో ఉండే క్యాబినెట్ మినిస్టర్లు కావచ్చు, ఎవరన్నా ఏమన్నా మిస్టేక్ చేస్తున్నారా, ఎవరన్నా ఏదన్నా రూల్స్ని మిస్యూజ్ చేస్తున్నారా, అంటే రూల్స్ అన్యాయమైన రూల్స్ని, అన్ఫేర్ రూల్స్ని పాస్ చేస్తున్నారా అని చెక్ చేయడమే కదా సుప్రీంకోర్టు. లెజిస్లేచర్ ఏంది? లోక్సభ, రాజ్యసభ. ఎగ్జిక్యూటివ్ బిల్స్ తయారు చేస్తుంది. ఎగ్జిక్యూటివ్ ఏంటంటే తయారు చేయడం, ఏదైనా తయారు చేస్తుంది కొత్తగా. లెజిస్లేచర్ ఏంటంటే దాన్ని అంగీకరిస్తుంది, ఓకేనా కాదా అని. జ్యుడిషియరీ ఏం చేస్తుంటే రెండింటిని చెక్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఉండుకొని ఒక బిల్ తయారు చేస్తుంది, ఒక పెన్షన్ ఇవ్వాలో, లేకపోతే ఒక పెన్షన్ 2000 నుంచి 3000 చేద్దాం, లేదంటే పీపుల్కి లోన్స్ ప్రొవైడ్ చేద్దాము అని. అది ఓకే అవ్వడానికి లోక్సభకు వస్తారు, రాజ్యసభకు వస్తారు. అక్కడ మినిస్టర్స్ అందరూ, ఎంపీస్ అందరూ ఓట్లు వేస్తారు, ఓకేనా కాదా. ఓకేనా, అది ఓకే అని పాస్ అయిపోయింది అనుకో, ప్రజల్లోకి వస్తుంది, అందరికీ మేలు జరుగుతుంది. అంటే చూడండి, ఎగ్జిక్యూటివ్ నేను బిల్ పాస్ చేసే పవర్ ఉంది కదా అని నాకు నచ్చింది, నేను అందరూ మినిస్టర్లకి ఇంకా నుంచి 10 లక్షల జీతం అంటే అవుతుందా? ఆల్ మినిస్టర్స్ షుడ్ టేక్ శాలరీ ఆఫ్ 10 lakhs ఎవ్రీ మంత్ అని చెప్పచ్చుగా, ఎందుకంటే వాళ్ళ కోసమే కదా. అప్పుడు అది లోక్సభ, రాజ్యసభలోకి వస్తుందిగా. వాళ్ళు అక్కడ మినిస్టర్స్ ఉంటారు, ఎంపీస్ ఉంటారు, అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా ఉంటారు. సో ఖచ్చితంగా ఇక్కడ వీళ్ళు చేసే అన్యాయాన్ని ఇక్కడ అరికట్టచ్చా? వీళ్ళు ఒప్పుకుంటారా పాస్ అవ్వడానికి? ఒప్పుకోరుగా ఆల్మోస్ట్. సో ఇక్కడ జరిగే పవర్ని వీళ్ళు బ్యాలెన్స్ చేస్తున్నారు, చెక్ చేస్తున్నారా అండ్ తప్పేమన్నా ఉంటే బ్యాలెన్స్ చేస్తున్నారా? ఓకే, ఇక్కడ కూడా పాస్ అయిపోయింది, అది మంచిగా జరుగుతుంది. ఇక్కడ జరిగేవన్నిటికీ జ్యుడిషియరీ అనేది చూస్తూ ఉంటుంది. సరే, జ్యుడిషియరీని వీళ్ళు ఎలా చెక్ చేస్తారో చూద్దాం. జ్యుడిషియరీని వీళ్ళు ఎలా చెక్ చేస్తారు? ఇప్పుడు ఒక జ్యుడిషియరీలో సుప్రీంకోర్టు జడ్జిని ఎన్నుకోవాలంటే ఎవరు? ఈ మినిస్టర్స్ సుప్రీంకోర్టు జడ్జిని రిమూవ్ చేయాలన్నా ఇక్కడున్న లోక్సభ, రాజ్యసభలో ఇప్పుడు ఫస్ట్ ఎగ్జిక్యూటివ్లో బిల్ పాస్ అవుతే లోక్సభ, రాజ్యసభలో ఓటింగ్ జరుగుతుంది ఆయన పీకేయాలని, ఓకేనా? అట్లా. సో ఇలా ఒకదాన్నొకటి చెక్ చేసుకుంటుంది, బ్యాలెన్స్ చేసుకుంటుంది. దాన్నే చెక్స్ అండ్ బ్యాలెన్స్ అంటాం, ఓకేనా? చాలా ఇంపార్టెంట్. చెక్స్ అండ్ బ్యాలెన్స్, హారిజంటల్ పవర్ షేరింగ్, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్, జ్యుడిషియరీ. ఈ 4 పదాలు చాలు, ఈ సెంటెన్స్ రాసేస్తే అయిపోయి పక్కా మార్క్స్, 100% మార్క్స్. నెక్స్ట్ సెకండ్ పాయింట్, వర్టికల్ పవర్ షేరింగ్. వర్టికల్ అంటే ఇప్పుడు ఒకటే సెంట్రల్ గవర్నమెంట్లో 3 పవర్స్ చూసాం. వర్టికల్ చూస్తాం ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం ఇండియాని చూసుకుంటుంది, స్టేట్ గవర్నమెంట్ అక్కడున్న స్టేట్స్ని చూసుకుంటుంది, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఆ స్టేట్స్లో ఉండే డిస్ట్రిక్ట్స్ని చూసుకుంటుంది. సో ఇప్పుడు చూడండి, మీకు డౌట్ రావచ్చు, సార్ డిస్ట్రిక్ట్ స్టేట్లో ఉంది, ఆ స్టేట్ సెంటర్లో ఉంది, ఇండియాలో ఉంది, అప్పుడు ఈ డిస్ట్రిక్ట్ని వీళ్ళందరూ పాలించినట్టేనా సార్ అంటే నో. సెంట్రల్ గవర్నమెంట్కి సర్టెన్ పవర్స్ ఉంటాయి. వాళ్ళు ట్యాక్సేషన్ని చూసుకోవడం కానీ, ఎక్స్టర్నల్ మ్యాటర్స్ని, దేశం అభివృద్ధి ఎలా చెందాలి, వేరే దేశాలతో ఎలా లింక్ పెట్టుకోవాలి, ఇలాంటివి చూడడం కానీ, సెక్యూరిటీ చూడడం కానీ, ఫైనాన్స్ ఇలాంటివి ఉంటాయి. స్టేట్ గవర్నమెంట్ ఆ పర్టికులర్ స్టేట్ గ్రోత్ని చూసుకుంటాయి. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్లో అడ్మినిస్ట్రేషన్ని చూసుకుంటాయి. ప్రతి ఒక్కరికొకరు క్లారిటీగా పవర్ని షేర్ చేసుకునేసి దాన్ని మెయింటైన్ చేస్తారు. అర్థమవుతుందా?
సో వర్టికల్ పవర్ షేరింగ్ అర్థమైందా? వర్టికల్ పవర్ షేరింగ్ అంటే వర్టికల్గా ఆలోచించండి. అంటే హారిజాంటల్ అంటే ఒకటే గవర్నమెంట్, అంటే ఒకటే ఫ్లోర్లో మనందరం ఉంటే వీఆర్ ఆల్ ఇన్ సెకండ్ ఫ్లోర్ అంటాం. కానీ ఒకటే బిల్డింగ్లో ఉంటే వాడు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాడు, వీడు సెకండ్ ఫ్లోర్లో ఉన్నాడు, వీడు థర్డ్ ఫ్లోర్లో ఉన్నాడు అంటాం. అలానే మనం అందరం ఇండియాలోనే ఉన్నాం. సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, స్టేట్ గవర్నమెంట్ ఉంది, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఉంది. ఇది వర్టికల్ పవర్ షేరింగ్. అదే అందరూ సెంట్రల్లో, ఇప్పుడు ఢిల్లీలో అందరూ లోక్సభ రాజ్యసభలో మినిస్టర్స్ ఉంటారు, ఎంపీస్ ఉంటారు, సుప్రీంకోర్టు ఉంది, మొత్తం సెంటర్కి సంబంధించింది. సుప్రీంకోర్టు సెంటర్కి నాకు ఏమైనా ప్రాబ్లం వస్తే నేను హైకోర్టుకి వెళ్తా, డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్తా, సుప్రీంకోర్టుకి అంటే సుప్రీంకోర్టు నెక్స్ట్ అందుకొని ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్, జ్యుడిషియరీ అనేది హారిజాంటల్గా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి హారిజాంటల్గా ఉంది. అలానే స్టేట్ గవర్నమెంట్కి కూడా ఉంది. ఇంతసేపు సెంట్రల్ గవర్నమెంట్లో అనుకోండి, ఇక్కడ కూడా లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ ఉంది. ఇక్కడ ఎంపీలు ఉంటారు, ఇక్కడ ఎమ్మెల్యేలు ఉంటారు, ఇక్కడ మినిస్టర్స్ ఉంటారు, ఇక్కడ హైకోర్టు ఉంది. అర్థమవుతుందా? దట్స్ ద థింగ్. సెకండ్ పాయింట్ అయింది. థర్డ్ పాయింట్ ఓపెన్ చేసుకోండి, పేజ్ నెంబర్ 18. పవర్ మే ఆల్సో బి షేర్డ్ అమాంగ్ డిఫరెంట్ సోషల్ గ్రూప్స్ అంటారు. మనం బెల్జియం కేసులో మాట్లాడుకున్నామే కమ్యూనిటీ గవర్నమెంట్ అని. ఇక్కడ కూడా కమ్యూనిటీ గవర్నమెంట్స్ లేవా మనకు? కమ్యూనిటీ గవర్నమెంట్ అంటే ఎలాగా? డైరెక్ట్గా కమ్యూనిటీ గవర్నమెంట్ అంటే ఒక కమ్యూనిటీ కోసమే గవర్నమెంట్ లేకపోయినా కమ్యూనిటీ కోసం పోరాడడానికి పొలిటికల్ పార్టీస్ లేవా? ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ గురించి మాట్లాడడానికి సోషల్ గ్రూప్స్ లేవా? నెక్స్ట్ అందుకొని రిజర్వేషన్ పాలసీలు లేవా? అందరికీ సమానత్వం పంచాలనే కదా పవర్ అనేది షేర్ అవుతుందిగా. ఇప్పుడు ఒక మైనారిటీ గ్రూప్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ బుద్ధిస్టులు ఉన్నారనుకుందాం మన ఇండియాలో, లేదా క్రిస్టియన్స్ ఉన్నారు ఇండియాలో. క్రిస్టియన్స్ పాపులేషన్ తక్కువ ఉంది, వాళ్ళ కోసం ఎవరు మాట్లాడతారు? సో ఈ పవర్ షేరింగ్ వల్ల, ఈ కమ్యూనిటీ గవర్నమెంట్ ఉండే పాలసీ వల్ల ఏంటి, వాళ్ళకంటూ సోషల్ గ్రూప్స్ ఉంటాయి, వాళ్ళ గురించి మాట్లాడడానికి కొన్ని సంఘాలు ఉంటాయి, వాళ్ళ గురించి మాట్లాడడానికి రిజర్వేషన్ ఉంటుంది. అంటే ఇంతమంది మినిస్టర్స్లో క్రిస్టియన్ కూడా ఒక మినిస్టర్ ఉండాలబ్బా క్రిస్టియన్స్ గురించి మాట్లాడడానికి, రిజర్వేషన్ ఉంది. బికాస్ ఆఫ్ ఆల్ దీస్ హ్యాపెనింగ్ ఓన్లీ బికాస్ ఆఫ్ పవర్ షేరింగ్. ఓకేనా? పవర్ షేరింగ్ ఉండడం వల్ల ఇదంతా హ్యాపెనింగ్ అనమాట. ఇన్ సమ్ కంట్రీస్ దెర్ ఆర్ కాన్స్టిట్యూషనల్ లీగల్ అలైన్మెంట్ వేర్ బై సోషల్లీ వీకర్ సెక్షన్స్ అండ్ ఉమెన్ ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ లెజిస్లేచర్. మన ఇండియాలో కూడా వీకర్ సెక్షన్ నుంచి, ఉమెన్స్ నుంచి పార్టిసిపేషన్ ఉండాలి. 1/10 ఆఫ్ ద లోక్సభ సీట్స్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ ఉమెన్స్. అంటే ఎంతమంది అయినా ఉండదు, దాంట్లో 10% ఉమెన్స్కి ఇచ్చేయాలి రిజర్వేషన్. ఉమెన్స్ ఉండాలి, ఎందుకంటే ఉమెన్స్ రైట్స్ గురించి పోరాడడానికి. అండర్స్టాండ్? దట్స్ ద థింగ్. నెక్స్ట్ ఉండుకొని ఫోర్త్ పాయింట్, ఫైనల్ పాయింట్, లెసన్ ఎండింగ్ పాయింట్. పవర్ షేరింగ్ అరేంజ్మెంట్స్ కెన్ ఆల్సో బి సీన్ ఇన్ ద వే పొలిటికల్ పార్టీస్, ప్రెషర్ గ్రూప్స్ అండ్ మూవ్మెంట్స్ కంట్రోల్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ దోస్ ఇన్ పవర్. అంతే కదా, ఇప్పుడు పొలిటికల్ పార్టీసు, ప్రెషర్ గ్రూప్స్, డిఫరెంట్ నెక్స్ట్ ఎన్జిఓస్ అన్నీ ఒకదానికొకటి ఒకటే కంట్రీలో ఈక్వాలిటీగా ఫ్రీడమ్తో ఉండాలంటే పవర్ షేరింగ్ ఒకటే కదా మెయిన్ మనకున్న దారి. నెక్స్ట్ ఎందుకు నేను డెమోక్రసీ, ద సిటిజన్స్ మస్ట్ హ్యావ్ ఫ్రీడమ్ టు చూస్ అమాంగ్ వేరియస్ కంటెండర్స్ ఫర్ పవర్. డెమోక్రసీలో ఏంటి, ఏ రూలర్ మనకు కావాలి అని మనం ఎన్నుకుంటున్నాం, ఏ పొలిటికల్ పార్టీ మనకు కావాలి, ఏ పొలిటికల్ లీడర్ మనకు కావాలి అని మనం ఎన్నుకుంటున్నాం. నెక్స్ట్ వాళ్ళని ఎన్నుకున్నా కూడా వాళ్ళని దించే పవర్ కూడా మనకు ఉందా లేదా? ఓకేనా? నెక్స్ట్ ఇన్ కంటెంపరీ డెమోక్రసీస్ దిస్ టేక్స్ ద ఫార్మ్ ఆఫ్ కాంపిటీషన్ అమాంగ్ డిఫరెంట్ పార్టీస్. అంతే కదా, ఈ ఎవల్యూషన్ ఆఫ్ పవర్ షేరింగ్ ఇన్ దిస్ ఎవల్యూషన్ ఆఫ్ డెమోక్రసీ ఇంప్రూవ్మెంట్లో ఇప్పుడు ఎలా అయిపోయింది, పొలిటికల్ పార్టీస్ కాంపిటీషన్లో ఉన్నాయి. మనం ప్రజలకు మంచి చేయాలి, ఎంత మంచి థాట్ చూడండి. వీఆర్ లివింగ్ ఇన్ అ సొసైటీ లైక్ పొలిటికల్ పార్టీస్ మన ఇంటికి వచ్చి మనల్ని ఓటు అడుగుతాయి, మనల్ని అడుక్కుంటాయి, మాకు ఓట్ వేయండి అని. మనం డైరెక్ట్గా మన ప్రాబ్లం మనం చెప్తాం. అదే ఒకప్పుడు మనం వెళ్ళి అడుక్కోవాలి, దిస్ ఈజ్ మై ప్రాబ్లమ్ అని. ఇప్పుడు అలా ఉంటుంది, కాంపిటీషన్. ఇప్పుడు నేను మంచి చేయలేకపోతే ఆ పార్టీ మంచి చేసిందంటే వాళ్ళని సెలెక్ట్ చేసుకుని వాళ్ళు రూల్ చేసుకుంటారు, వాళ్ళే రూలర్స్ అవుతారు అనేసి ఈ పొలిటికల్ పార్టీ కూడా కొత్త కొత్త ఐడియాస్ వస్తుంది. మమ్మల్ని కానీ పవర్ ఇచ్చారంటే, మా చేతిలో పవర్ పెట్టారంటే మేము ఇది చేస్తాం, మీకోసం అది చేస్తాం అనేసి. ఇంకో పొలిటికల్ పార్టీ, ఒరే వాడి పాలసీస్ ఏంటో అంత బాగున్నాయి, ప్రజలకు ఖచ్చితంగా నచ్చేస్తాయి, మనం దానికంటే బెటర్ చేయాలి. సో వాళ్ళు ఎంత పోటీ పడినా మంచి జరిగేది. అర్థమవుతుందా? హీరో విలన్ కొట్టుకుంటారు, మధ్యలో ఎంటర్టైన్మెంట్ మనకు. అలానే పొలిటికల్ పార్టీస్ మధ్య కాంపిటీషన్, బెనిఫిట్ అనేది పీపుల్కి. సో దట్స్ ద థింగ్. దే ఆల్సో విల్ హ్యావ్ ఎ షేర్ ఇన్ గవర్నమెంట్ పవర్స్ ఎయిదర్ త్రూ పార్టిసిపేషన్ ఇన్ గవర్నమెంట్ కమిటీస్ బ్రింగింగ్ ఇన్ఫ్లుయెన్స్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్. అంటే వాళ్ళందరి మధ్య ఈక్వాలిటీ కూడా ఉంటుందిగా మళ్ళీ. ఎందుకంటే ఇప్పుడు అపోజిషన్ పార్టీ అంటే ఇంకా కంప్లీట్గా ఓడిపోయిందని పక్కన ఉండాల్సిందా? లేదు. రూలింగ్ పార్టీ ఏం మిస్టేక్స్ చేసినా, రూలింగ్ పార్టీలో పవర్ ఉంది చేతిలో, వాళ్ళు ఏం మిస్టేక్ చేసినా వీళ్ళు చెక్స్ అండ్ బ్యాలెన్స్ చేస్తారుగా. మనకు మీడియా ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు రూలింగ్ పార్టీ ఏదైనా తప్పు చేస్తే అపోజిషన్ పార్టీ దాన్ని వెలుగులోకి తీసుకొస్తుంది, అపోజిషన్ పార్టీ ఏదైనా తప్పు చేస్తే రూలింగ్ పార్టీ దాన్ని వెలుగులోకి తీస్తుంది. ఎందుకు వాళ్ళు ఒకరికొకరు కొట్టుకున్నారు? వాళ్ళు ఏమన్నా రియల్ శత్రుత్వం ఉంటుందా? లేదు. వాళ్ళకి ఏం పర్సనల్ గొడవలు ఏమి ఉండవు. ఆల్ ప్రొఫెషనలే. అంటే వీళ్ళది మనం బయట పెడితే మన పార్టీ స్ట్రాంగ్ అవుతుంది, నెక్స్ట్ టర్మ్ కూడా మనమే ఎన్నుకుంటారు ప్రజలు అనే థాట్ ప్రాసెస్. అంతేగాని కక్ష ఏమి ఉండదు వాళ్ళకు కూడా.
సో ఇది పవర్ షేరింగ్. ఒక్కసారి ఫస్ట్ నుంచి వద్దాము. ఫస్ట్ పవర్ షేరింగ్ అంటే ఏంటి? పవర్ అనేది షేర్ అవుతుంది డిఫరెంట్ లెవెల్స్లో. ఆ పవర్ షేరింగ్ అనేది మనకి ఇంపార్టెంటా కాదా అని తెలుసుకోవడానికి ముందర కొన్ని స్టోరీస్ ఉన్నాయి. బెల్జియం, శ్రీలంక. బెల్జియంలో ఏం జరిగింది? ఓవరాల్ సెంటర్లో 59% ఆఫ్ ద పీపుల్ ఫ్లెమిష్ రీజన్లో ఉంటారు, డచ్ మాట్లాడతారు. 40% ఆఫ్ ద పీపుల్ వాలోనియన్ రీజన్లో ఉంటారు, ఫ్రెంచ్ మాట్లాడతారు. రిమైనింగ్ 1% జర్మన్ మాట్లాడతారు. కానీ క్యాపిటల్ సిటీలో 80% ఫ్రెంచ్ మాట్లాడతారు, 20% డచ్ మాట్లాడతారు. సో ఈ టెన్షన్, ఈ అన్ని డిఫరెన్సెస్ వల్ల టెన్షన్స్ అనేది స్టార్ట్ అయినాయి. ఎందుకంటే ఫ్రెంచ్ స్పీకింగ్ పీపుల్ రిచ్ అనమాట, మోస్ట్ ఆఫ్ ది పవర్ ఎంజాయ్డ్ బై దెమ్ అనమాట. సో ఈ టెన్షన్స్ అనేది స్టార్ట్ అయినాక అక్కడ ఏం జరిగింది? మీరే చెప్పండి. ఏం జరిగింది? కాన్స్టిట్యూషన్ అనేది 4 times అమెండ్ అయింది ఆన్ ద బేసిస్ ఫర్ ద సేక్ ఆఫ్ దేర్ వెల్ఫేర్. వాళ్ళు ఏమేం చేశారు? అకామిడేషన్ ఆఫ్ బెల్జియంలో వస్తుంది అదంతా. ఏం చేశారు? అందరికి ఈక్వల్ రిప్రజెంటేషన్ ఇవ్వాలి, పవర్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ కూడా ట్రాన్స్ఫర్ అవ్వాలి. నెక్స్ట్ అనుకుని బ్రుజెల్స్ లో మాత్రం సపరేట్ గవర్నమెంట్ మెయింటైన్ చేయాలి, ఈక్వాలిటీ ఉండాలి అది కూడా. నెక్స్ట్ అనుకుని కమ్యూనిటీ గవర్నమెంట్, ఏ కమ్యూనిటీ వాళ్ళ గురించి చూసుకోవడానికి కమ్యూనిటీ గవర్నమెంట్స్ అనేది ఫామ్ అవ్వాలి. ఇదే అకామిడేషన్ బెల్జియం. నెక్స్ట్ శ్రీలంకలో ఏం జరిగింది? శ్రీలంకలో 74% సిన్హాలీ స్పీకింగ్ పీపుల్, 18% తమిళ్ స్పీకర్స్, 13% శ్రీలంకన్ తమిళ్స్. సో ఈ డిఫరెన్సెస్ వల్ల మెజారిటీ సిన్హాలీ పీపుల్ ఉండడం వల్ల వీళ్ళు మెజారిటేరియనిజం అనే కాన్సెప్ట్ అడాప్ట్ చేసుకునేసి వీళ్ళు ఏం చేశారు? మెజారిటీ ఉండే వాళ్ళదే పవర్ అనేసి మొత్తం వాళ్ళకి అనుకూలంగా వాళ్ళ లాంగ్వేజ్ ని అఫీషియల్ చేసుకోవడం, వాళ్ళ లాంగ్వేజ్ ని రికగ్నైజ్ చేసుకోవడం, వాళ్ళ లాంగ్వేజ్ స్పీకింగ్ పీపుల్ కి జాబ్స్ అలాట్ చేసుకోవడం, రిజర్వేషన్లు ఇచ్చుకోవడం వల్ల రిమైనింగ్ పీపుల్ ఏలియనేటెడ్ ఫీల్ అయ్యారు. అంటే వాళ్ళు అణచివేయబడ్డారనే ఫీలింగ్ లోకి వచ్చి టెన్షన్స్ అనేది స్టార్ట్ అయ్యి సివిల్ వార్ స్టార్ట్ అయ్యి అంటిల్ 2009 అది జరిగింది. దానివల్ల దేశ అభివృద్ధి అనేది చాలా పడిపోయింది. సో ఈ రెండు నుంచి మనం ఏం తెలుసుకున్నాం? పవర్ షేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. పవర్ షేరింగ్ ఇస్ వెరీ డిజైరబుల్. హౌ ఇట్ ఇస్ డిజైరబుల్? వన్ ప్రొడెన్షియల్ రీజన్ ఇస్ దేర్, వన్ మోరల్ రీజన్ ఇస్ దేర్. ప్రొడెన్షియల్ రీజన్ ఏంటి? ప్రొడెన్షియల్ రీజన్ ఇట్ ఈస్ పవర్ షేరింగ్ ఇస్ హెల్ప్ టు రిడ్యూస్ ద కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ ద పొలిటికల్ పార్టీస్, సోషల్ గ్రూప్స్. నెక్స్ట్ ఇంకొక వైలెన్స్ తగ్గిస్తుంది, పొలిటికల్ ఇన్స్టెబిలిటీని తగ్గిస్తుంది. అదే మోరల్ రీజన్ ఏంటి? మోరల్ రీజన్ ఉండడం వల్ల, మోరల్ రీజన్ వల్ల ఏం జరుగుతుంది? పవర్ షేరింగ్ అనేది దాని యొక్క ఎథికల్ వాల్యూ తెలుస్తుంది. ఎందుకు? పవర్ షేరింగ్ లో పీపుల్స్ లైఫ్ అనేది ఎఫెక్ట్ అవ్వకుండా ఒకరికొకరు ఈక్వాలిటీని మెయింటైన్ చేస్తారు. అందరూ అంటే లైక్ మైనారిటీ గ్రూప్ కావచ్చు, మెజారిటీ గ్రూప్ కావచ్చు, ఈక్వల్ స్టేటస్ ఎంజాయ్ చేయడం వల్ల సిటిజన్స్ పార్టిసిపేషన్ అనేది పెరుగుతుంది, ఏలియనేటెడ్ ఫీలింగ్ అనేది తగ్గుతుంది. సో ఓకే, ఖలీల్ సెల్మన్ మనం స్కిప్ చేసాము. ఫార్మ్స్ ఆఫ్ పవర్ షేరింగ్, 4 forms ఆఫ్ పవర్ షేరింగ్. ఒకటి హారిజాంటల్ పవర్ షేరింగ్. హారిజాంటల్ గా సెంట్రల్ గవర్నమెంట్ లో ఇండియాలో మీరే తీసుకోండి ఎగ్జాంపుల్, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ హారిజాంటల్ గా పవర్ షేరింగ్ చేసుకుంది. అక్కడ మెయిన్ యూజ్ చేసిన కీవర్డ్ చెక్స్ అండ్ బ్యాలెన్స్. ఒకదాని ఒకటి చెక్స్ అండ్ బ్యాలెన్స్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఏంటి? వర్టికల్ పవర్ షేరింగ్. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ అంటే లోక్సభ, రాజ్యసభ. స్టేట్ గవర్నమెంట్ అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీస్. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటే మీరే చెప్పండి, పంచాయత్స్. ఓకేనా? ఓకే. నెక్స్ట్ అనుకొని పవర్ అనేది సోషల్ గ్రూప్స్ మధ్య కూడా షేర్ అవ్వాలి. దాన్ని కమ్యూనిటీ గవర్నమెంట్స్ అనొచ్చు. కొన్ని చోట్ల రిజర్వేటెడ్ గవర్నమెంట్స్ అన్నట్టు రిజర్వేషన్ అనేది కల్పించి మైనారిటీస్ కూడా మనము చేయూతనిచ్చినట్టు అవుతుంది. నెక్స్ట్ 4th పాయింట్ ఏంది? పవర్ షేరింగ్ అనేది పొలిటికల్ పార్టీస్ మధ్య, ప్రెషర్ గ్రూప్స్ మధ్య అండ్ అదర్ డిఫరెంట్ మూవ్మెంట్స్ ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఎందుకు? ఒకదానికొకటి ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ లో కూడా అపోజిషన్ పార్టీకి, రూలింగ్ పార్టీకి కూడా కొద్దిగా పవర్స్ ఉంటాయి. నెక్స్ట్ ఉండుకొని ప్రెషర్ గ్రూప్స్ తీసుకుంటే, ప్రెషర్ గ్రూప్స్ ఏంటి? పొలిటికల్ పార్టీస్ చేసే తప్పుని తప్పుల్ని బయట పెట్టే వాళ్ళనే ప్రెషర్ గ్రూప్ అంటాం. ప్రెషర్ గ్రూప్ అంటే ఏంటి? మీడియా కూడా ప్రెషర్ గ్రూప్ అనొచ్చు. ఏదైనా తప్పుని బయట పెట్టే వాళ్ళనే ప్రెషర్ గ్రూప్స్ అంటాం, విజిల్ బ్లోవర్స్ అని కూడా అంటాం అనమాట. ఓకే, దీంతో లెసన్ ఎండ్ అయింది. మొత్తానికి మనం అర్థం చేసుకునేది ఏంది? పవర్ షేరింగ్ ఇస్ వెరీ డిజైరబుల్, ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద డెమోక్రటిక్ గవర్నమెంట్. థ్యాంక్ యూ. ఈ లెసన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొంతమందికి షేర్ చేయండి. మీకు నచ్చితే మీకు తెలిసిన వాళ్ళకు కూడా పెట్టండి. ఎందుకంటే మనకు రీచ్ మంచిగా వస్తుంది అనేసి నేను లెసన్స్ ఇంకా యాక్టివ్గా చెప్తున్నాను. ఆ రీచ్ మొత్తం మిస్ అవ్వకూడదని నేను కోరుకుంటున్నా. బాయ్.